హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ పేపర్‌లో మ్యాథమెటిక్స్ క్వెషన్స్ అయితే సాల్వ్ చేద్దాము. వీడియోని చివరి వరకు చూడండి. కంపల్సరీగా మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసేయండి. ఫస్ట్ క్వెషన్, ఈ వాల్యూకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడుగుతున్నారు. ఇక్కడ పక్కన 2 జీరోస్ ఉన్నాయి కదా! ఆ 2 జీరోస్ రిమూవ్ చేసి రిమైనింగ్ వాల్యూకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం ఫస్టు. సో, ఇదిగోండి 4914కి ఫస్ట్ నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు మనం ఎల్‌సీఎం చేసేటప్పుడు ఒకేగా చేస్తాం కదా అని చెప్పి ఇక్కడ సేమ్ వాల్యూస్ వేయడం కాదు. అంటే ఇప్పుడు మనం ఎల్‌సీఎం చేసేటప్పుడు ఇక్కడ ఏ నంబర్స్ అయినా తీసుకోవచ్చు. బట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు ఇక్కడ ప్రైమ్ నంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అండ్ స్మాల్ టు బిగ్ మాత్రమే తీసుకోవాలి. అంటే బిగ్ టు స్మాల్ తీసుకున్నా పర్వాలేదు. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ ప్రైమ్ నంబర్సే కంపల్సరీగా తీసుకోవాలి. సో, ఫస్టు యూనిట్ డిజిట్‌లో 4 ఉంది కాబట్టి నేను 2 ఈవెన్ నంబర్ కాబట్టి 2తో డివైడ్ చేశాను. చూడండి 2 2 జార్ 4, నెక్స్ట్ 2 4 జార్ 8, అంటే 9కి 8 వచ్చేసింది. ఇంకా ఎంత రిమైనింగ్ 1 రిమైనింగ్ కదా! 1ని పక్కన ఏసుకోండి. పక్కదానికి యాడ్ చేయకుండా పక్కన వాల్యూ వేయండి. అప్పుడు ఏమవుతుందంటే 11 అవుతుంది. మళ్ళీ 2 5 జార్ 10. సో, 11కి 10కి డిఫరెన్స్ 1 కదా! 1 మళ్ళీ ఈ 4 పక్కన వేసుకోండి. అప్పుడు 2 7 జార్ 14. ఓకే. నెక్స్ట్ ఇది ఈవెన్ నంబర్ కాదు కాబట్టి 2 టేబుల్‌లో రాదు. మరి 3 టేబుల్‌లో వస్తుందో రాదో, అంటే 3తో డివిజిబుల్ అవుతుందో అవ్వదో మనం ఎలా చెక్ చేసుకోవాలండి? ఈ డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయండి. 2 + 4 6, 6 + 5 11, 11 + 7 18, 18 3తో డివిజిబుల్ అవుతుంది కదా! కాబట్టి ఈ వాల్యూ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. నేను ఇందాక చెప్పిన విధంగానే 3 8 జార్ 24 సరిపోయిందా? నెక్స్ట్ 3 1 జార్ 3, అంటే 5కి 3 వచ్చేసింది. ఇంకా 2 మిగిలింది కదా! 2 పక్కన వేసుకోండి. అంటే 27. 3 9 జార్ 27. ఓకే. ఈ విధంగా మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేస్తే మనకి దీన్ని ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్‌గా రాసుకుంటే ఈ విధంగా వస్తుందండి. అయితే మనకు కావాల్సింది మరి పక్కన టోటల్ వాల్యూ కదా! మనం జీరోస్ ఎలిమినేట్ చేసి చేసాం. ఇప్పుడు ఈ వాల్యూని నేను ఈ విధంగా రాసుకోవచ్చు కదండీ! ఇదైనా, ఇదైనా ఒకటే కదా! అండ్ దీని వాల్యూ దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనకు తెలుసు. 100ని నేను 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా! మళ్ళీ 10 అంటే పక్కన 10 స్క్వేర్ వేయకూడదు. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే కేవలం ప్రైమ్ నంబర్స్ మాత్రమే ఉండాలి. మీరు ఆప్షన్స్ చెక్ చేసుకున్నట్టయితే అన్ని ప్రైమ్ నంబర్సే ఉన్నాయి. ఓకే. సో, 10 నేను మళ్ళీ 2 ఇంటూ 5 అని రాసుకోవచ్చు కదండీ! సో, ఈ స్క్వేర్ 2కి వస్తుంది, 5కి వస్తుంది. సో, టోటల్‌గా ఈ రెండిటిని కంబైన్ చేసేస్తే 2, ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 2 ఉన్నాయి. ఆహ్, అంటే పవర్‌లో 2 ఉంది. సో, టోటల్‌గా 2 క్యూబ్, 3 క్యూబ్, 5 స్క్వేర్, 7 ఇంటూ 13. ఓకేనా? అంటే మీకు ఇది షార్ట్‌కట్ మాట. డైరెక్ట్‌గా ఇక్కడ జీరోస్ ఇచ్చి మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే పెద్దదొస్తది. అందుకే నేను సెపరేట్ చేసి చెప్పాను. నెక్స్ట్ సెకండ్ క్వెషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇర్రేషనల్ నంబర్? నాట్ ఇర్రేషనల్ నంబర్ అంటే ఇర్రేషనల్ నంబర్ కానిది ఏంటి? ఇర్రేషనల్ నంబర్ కాకూడదంటే అది కంపల్సరీగా ఏమవ్వాలండి? రేషనల్ నంబర్ అవ్వాలి. రేషనల్ నంబర్ ఏంటో మనం ఆప్షన్స్‌గా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 5 - స్క్వేర్ రూట్ 3. ఇక్కడ స్క్వేర్ రూట్ 3 అనేది ఇర్రేషనల్ నంబర్ కాబట్టి ఓవరాల్ నంబర్ మనకి ఇర్రేషనల్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే 7 - స్క్వేర్ రూట్ 4 అని ఇచ్చారండి. ఇక్కడ స్క్వేర్ రూట్ 4 అంటే 2 అండి. సో, 7 - 2 అంటే 5, విచ్ ఈస్ ఏ రేషనల్ నంబర్ కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. థర్డ్ క్వెషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఇక్కడ 3 మీకు ప్రతి ఆప్షన్‌లోను అబ్జర్వ్ చేస్తే పీ, క్యూ, ఆర్ అనే 3 వాల్యూస్ కనిపిస్తున్నాయి. అండ్ వీటికి సంబంధించిన హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్‌సీఎం వాల్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే. ఒకవేళ మనం 2 వాల్యూస్ తీసుకుంటే 2 పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకున్నప్పుడైతే ఏ, బి అనేవి అప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి? హెచ్‌సీఎఫ్ ఆఫ్ ఏ, బి ఇంటూ ఎల్‌సీఎం ఆఫ్ ఏ, బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి అని. బట్ ఇది 2 నంబర్స్‌కి మాత్రమే వర్క్ అవుతుంది. 3 నంబర్స్‌కి వర్క్ అవ్వదు. ఓకే. అంటే మనం ఏం రాసుకోవచ్చండి? హెచ్‌సీఎఫ్ ఆఫ్ పీ, క్యూ, ఆర్ ఇంటూ ఎల్‌సీఎం ఆఫ్ పీ, క్యూ, ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు పీ ఇంటూ క్యూ ఇంటూ ఆర్. ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్‌లో చూసుకుంటే నేను ఇక్కడ ఏదైతే రాసానో అక్కడే ఇచ్చారు. ఓకే. ఇక్కడ ట్రూ ఏంటని అడుగుతున్నారు. ఓకే. ఇది అవ్వదు అంటే ఈ కండిషన్ మనకి ట్రూ స్టేట్‌మెంట్. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది మనకి ట్రూ స్టేట్‌మెంట్. సో, ఆప్షన్‌లో కూడా మనకి థర్డ్ ఆప్షన్‌లో ఇదే ఉంది కాబట్టి ట్రూ ఏది అని అడిగారు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఇది చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్, ఏ ప్రైమ్ నంబర్ పి డివైడ్స్ ఏ స్క్వేర్. ఇది 10థ్ క్లాస్‌లో మనం ప్రూవ్ దట్ ఇర్రేషనల్ స్క్వేర్ రూట్ 2, స్క్వేర్ రూట్ 3 చేసేటప్పుడు చేస్తాం. ఏంటి? ఇఫ్ 2 డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ 2 డివైడ్స్ ఏ అని చెప్పి రాస్తాం. ఇక 2 అంటే పి అని ఇచ్చారు ప్రైమ్ నంబర్. సో, మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఇఫ్ పి డివైడ్స్ ఏ స్క్వేర్ వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ దెన్ పి డివైడ్స్ ఏ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్,
ద జీరో ఆఫ్ లీనియర్ పాలినామియల్. సో, లీనియర్ పాలినామియల్ జీరో అడిగారంటే ఫస్ట్ ఇచ్చిన పాలినామియల్‌ని జీరోకి ఈక్వల్ చేయండి. అన్నోన్ వాల్యూ అంటే వేరియబుల్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయండి. ఏఎక్స్ ఈక్వల్ టు -b, ఎక్స్ ఈక్వల్ టు -b/a. ఓకే. విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్. ఇఫ్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు p ఆఫ్ x. ఇక్కడ p ఆఫ్ x అంటే పాలినామియల్ అని అర్థం. అది ఏ పాలినామియల్ అనేది మనకి ఇవ్వలేదు. డస్ నాట్ ఇంటర్సెక్ట్స్ ద x యాక్సిస్. ఇంకా డస్ నాట్ ఇంటర్సెక్ట్స్ ద x యాక్సిస్ అంటే అర్థం అది క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నట్టు. ఓకే. ఎట్ ఆల్ దెన్ ద జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. అంటే క్వాడ్రాటిక్ అనే కాదు, మనం క్యూబిక్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. బట్ లీనియర్ తీసుకోవడం కుదరదు. ఎందుకంటే కంపల్సరీగా లీనియర్ పాలినామియల్ x యాక్సిస్‌ని ఇంటర్సెక్ట్ చేస్తది. ఓకేనా. బట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది మనకి ఒక్కొక్కసారి ఇంటర్సెక్ట్ చేయదు. లైక్ ఈ విధంగా ఉన్నప్పుడు, లేదా ఈ విధంగా ఉన్నప్పుడు అది. ఓకేనా. ఇక్కడ ఏమంటారంటే ఈ విధంగా x యాక్సిస్‌ని ఇంటర్సెక్ట్ చేయలేదు. అయితే దెన్ ద జీరోస్ ఆఫ్ p ఆఫ్ x. అయితే p ఆఫ్ x అంటే ఈ పాలినామియల్‌కి సంబంధించిన జీరోస్ ఏముంటాయి, ఎలా ఉంటాయి అనేది అడుగుతున్నారు. అసల x యాక్సిస్‌ని ఇంటర్సెక్ట్ చేయకపోతే రియల్ జీరోస్ అనేవి ఉండవు. ఓకేనా. ఇక్కడ జీరోస్ అంటే రియల్ జీరోస్ అన్నట్టు. డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే రియల్ జీరోస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నమాట. సో, థర్డ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్. సెవెంత్ క్వెషన్‌లో ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ పాలినామియల్ y ఈక్వల్ టు p ఆఫ్ x యాజ్ షోన్ బిలో. ఇక్కడ చూడండి, గ్రాఫ్ x యాక్సిస్‌ని ఎన్ని చోట్లయితే ఇంటర్సెక్ట్ చేసిందో అన్ని జీరోస్ ఉంటాయి. సో, ఇక్కడ చూసుకుంటే 1, 2 ఇక్కడ టచ్ చేసింది కదా మరి. ఓకేనా. టచ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకి ఈక్వల్ జీరోస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఫస్ట్ మనం మినిమమ్ చూసేసుకుందాం. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3 అంటే టోటల్‌గా మొత్తం 3 జీరోస్ ఉంటాయి. అదే కదా. అంటే ఆ ఆప్షన్‌లో మనకి హైయెస్ట్ 3 ఉంది కాబట్టి అదే ఆన్సర్ పెట్టేయండి. అంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్. ఇది డైరెక్ట్ క్వెషన్ అండి. ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పి మనకి ఈక్వేషన్స్ ఇచ్చారు. ఈజ్ సచ్ దట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందని చెప్పి ఇచ్చారు. దెన్ దే ఆర్. మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఆ లైన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతున్నప్పుడు మనకి వన్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్‌ని కన్సిస్టెంట్ అని పిలుస్తాము. ఈ 3 కండిషన్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి జాగ్రత్తగా. కన్సిస్టెంట్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఈ కండిషన్ అవుతుంది. అవ్వచ్చు. ఇన్‌కన్సిస్టెంట్ అంటే ఇది అసలు ఆప్షన్ కాదు. థర్డ్‌ది డిపెండెంట్ అండ్ కన్సిస్టెంట్ అని ఇచ్చారు. రెండిట్లోని కన్సిస్టెంట్ ఇచ్చారు కదా అని చెప్పి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ డిపెండెంట్ అని ఇచ్చారు. డిపెండెంట్ అంటే డిపెండెంట్ లైన్స్ వస్తాయని చెప్పి ఇచ్చారు. కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ లైన్స్ వస్తాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. సో, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వెషన్. ద లైన్స్ 2x + 3y - 9 = 0 అండ్ 4x + 6y - 18 = 0 ఆర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మీరు ఇలాంటివి అడిగినప్పుడు మీరు ఈ రేషియో ఫైండ్ ఔట్ చేయడమే. అంటే a1/a2, b1/b2, c1/c2. a1/a2 అంటే x కోఎఫిషియంట్స్. ఫస్ట్ ఈక్వేషన్ x కోఎఫిషియంట్ ఎంతండి? 2/. సెకండ్ ఈక్వేషన్ x కోఎఫిషియంట్ ఎంతండి? 4. అలాగే ఫస్ట్ ఈక్వేషన్ y కోఎఫిషియంట్ అంటే ఇది a1/a2 అన్నమాట. ఇప్పుడు మనం y కోఎఫిషియంట్స్ వేస్తున్నాం కాబట్టి b1/b2. y కోఎఫిషియంట్ ఫస్ట్ ఈక్వేషన్ y కోఎఫిషియంట్ 3, సెకండ్ ఈక్వేషన్‌లో y కోఎఫిషియంట్ 6. నెక్స్ట్ కాన్స్టెంట్ x -9/-18. ఓకే. ఇదే a1/a2 అంటే ఇది, b1/b2 అంటే ఇది, c1/c2 అంటే ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 2/4 అన్నా 1/2a, 3/6 అన్నా 1/2a, మైనస్‌తో క్యాన్సిల్ 9/18 అన్నా 1/2a. అంటే మనకి సాటిస్ఫై అయ్యే కండిషన్ ఏంటి? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. అంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ లైన్స్ వస్తాయి? కోఇన్సిడెంట్ లైన్స్ వస్తాయి. లేదా డిపెండెంట్ లైన్స్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ కోఇన్సిడెంట్ ఇచ్చారు కాబట్టి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 10థ్ క్వెషన్ కూడా సేమ్ క్వెషన్ అండి. సేమ్ టైప్ ఆఫ్ క్వెషన్. కాకపోతే ఇది సొల్యూషన్‌కి సంబంధించి అడిగారు. పైది గ్రాఫికల్ రిప్రజెంటేషన్‌కి సంబంధించి అడిగారు. ఇక్కడ కూడా సేమ్ కోఎఫిషియంట్స్ x కోఎఫిషియంట్స్ తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ x కోఎఫిషియంట్ 1, సెకండ్ ఈక్వేషన్ x కోఎఫిషియంట్ 5. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ y కోఎఫిషియంట్ -4, సెకండ్ ఈక్వేషన్ y కోఎఫిషియంట్ -1. ఆగండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1/5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 4/1 అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. అంటే మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయండి? ఒక సొల్యూషన్ మాత్రమే ఉంటుంది. ఓకే. సో, ఒక సొల్యూషన్ అంటే యూనిక్ సొల్యూషన్ అన్నట్టు. నెక్స్ట్ 11థ్ క్వెషన్. ద సొల్యూషన్. ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేసి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చేసి సొల్యూషన్ ఏంటని అడుగుతున్నారు. ఇవి మనం డైరెక్ట్‌గా సాల్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఆప్షన్ వెరిఫికేషన్‌కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఫస్ట్
ఫస్ట్ ఆప్షన్ మీరు చూసుకుంటే ఫస్ట్ ఈక్వేషన్ చూసుకుంటే x - 2y = 0 రెండు ఈక్వేషన్స్‌ని సాటిస్ఫై చేసేటువంటి x వాల్యూ అండ్ y వాల్యూని మనము సొల్యూషన్ అని చెప్తాం. ఫస్ట్ ఆప్షన్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దామండి ఈ ఈక్వేషన్‌లో. ఫస్ట్ ఈక్వేషన్‌లో x = 2 అన్నారు. 2 - 2 ఇంటూ y అంటే 4 అన్నారు. సో, 2 - 2 ఇంటూ 4 అంటే 8. 2 - 8 అంటే -6 వస్తుంది. మనకు ఆన్సర్ 0 రావాలి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. అలాగే సెకండ్ ఆప్షన్ కూడా అవ్వదండి. ఇక థర్డ్ ఆప్షన్ కూడా అవ్వదు. ఇక సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే x = 4 అంటే 4 పెట్టండి x ప్లేస్‌లో. 4 - 2 ఇంటూ y ప్లేస్‌లో 2. సో, 2 ఇంటూ 2 4, 4 - 4 అంటే 0 వస్తుంది. ఓకే. ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఇక ఫోర్త్ ఆప్షన్ కూడా సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే ఎక్స్ ప్లేస్‌లో 2 వస్తే మనకి ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వదు. ఫస్ట్ ఆప్షన్ అవ్వదు, థర్డ్ ఆప్షన్ అవ్వదు, అలాగే ఫోర్త్ ఆప్షన్ అవ్వదు. ఈ మూడింటిలో కూడా ఎక్స్ ప్లేస్‌లో 2 ఉంది. బట్ ఓన్లీ సెకండ్ ఆప్షన్‌లో మాత్రం x = 4 ఉంది. సో, కాబట్టి ఇదే ఆప్షను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇలా వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు కేవలం ఒక ఈక్వేషన్ చేసుకోవడం కాదండి. 2 ఈక్వేషన్స్ కూడా చేసుకోవాలి. ఓకే. మరి నువ్వు ఒకదానికే చేసావు కదా అని అంటారేమో. అంటే ఆప్షన్‌లో ఒకటే ఉంది కాబట్టి నేను డైరెక్ట్‌గా ఇంక అదే అని చెప్పేసా. ఓకే. నెక్స్ట్ 12th క్వెషన్. The product of Karan's age 5 years ago and his age after 9 years from now is 32. ఓకే. ఫస్ట్ ఇక్కడ మనకి తెలియని వాల్యూ ఏంటి? కరెన్స్ ప్రెజెంట్ ఏజ్ ఎంతో తెలీదు. కరెన్స్ ప్రెజెంట్ ఏజ్ ప్రస్తుత వయసు ఎంతో తెలీదు. దాన్ని నేను ఈ ఎక్స్ అని అనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు 5 ఇయర్స్ ఎగో 5 సంవత్సరాల క్రితము కరెంట్స్ ఏజ్ ఎంత అవుతుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకిప్పుడు 15 ఇయర్స్ అని అనుకుందాం అంతే. నిజం కాదు. ఓకేనా. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం అంటే 5 సంవత్సరాల ముందు నా ఏజ్ ఎంత అవుతుందంటే నేనేం చేస్తాను? నాకు ఇప్పుడున్న ప్రెజెంట్ ఏజ్ నుండి 5 ఇయర్స్ తీసేస్తాను. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత లేదా 5 ఇయర్స్ ఫ్రమ్ నౌ అన్నప్పుడు లేదంటే 5 ఇయర్స్ ఆఫ్టర్ అన్నప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 5 ఇయర్స్ ఎగో అన్నారు. కాబట్టి 5 ఇయర్స్ ఎగో కరెంట్ ఏజ్ ఎంతుంటుంది? x - 5. నెక్స్ట్ 9 ఇయర్స్ ఫ్రమ్ నౌ. 9 ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటే 9 ఇయర్స్ ఆఫ్టర్ అని. ఎప్పటి నుండి? ప్రెజెంట్ నుండి. అంటే యాడ్ అవుతాయి. సో, x + 9. ఇప్పుడు చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ అంటే కరెంట్స్ 5 సంవత్సరాల క్రితం ఏజ్‌ని ప్రెజెంట్ నుండి 9 సంవత్సరాల తర్వాత ఏజ్‌ని ఇంటూ చేస్తే 32 వస్తుందంట. అంటే అర్థం ఏంటండి? x - 5 ఇంటూ x + 9 = 32 అనే కదా! సో, ఇంటూ చేసేద్దాం. x ఇంటూ x, x స్క్వేర్, x ఇంటూ 9, 9x, -5 ఇంటూ x, -5x, మైనస్ ఇంటూ ప్లస్ -5 ఇంటూ 9 45 = 32. సో, మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే x స్క్వేర్ ప్లస్ 4x - 77 = 0 విచ్ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వెషన్. 6 రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 6x² - x - 2 = 0. మీరు సింపుల్‌గా దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసేయండి. ఏమవుతుందండి? 6 ఇంటూ -2 అంటే -12. 2 నంబర్స్ మనకు దొరకాలి. మధ్యలో ఆన్సర్ -1 రావాలి. సింపుల్. చూడండి -4 + 3 చూస్తే -1 వస్తుంది. -4 ఇంటూ +3 అంటే -12 సరిపోతుంది కాబట్టి 6x² సింపుల్ అండి. ఇక ఓకే. వద్దులే. మనం ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. మీకు అర్థం అవ్వాలి కదా! 6x² - 4x ప్లస్ 3x - 2 = 0. ఓకే. ఇప్పుడు ఇక్కడ 6ని నేను 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు కదండీ! అలాగే ఈ 4ని 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు కదా! ఇప్పుడు ఈ రెండింటిలోని కామన్‌గా వాల్యూ చెప్పండి నాకు. ఫస్ట్ ఈ రెండిట్లోని కామన్‌గా x ఉంది. x తీసేద్దాం. నెక్స్ట్ 2 ఉంది కదా! రెండిట్లోని కామన్‌గా. సో, 2 కామన్ తీసేద్దాం. ఇంక ఇక్కడ ఏముంటుందండి? 3x మైనస్ ఇక్కడ 2 ఉంటుంది. అవునా? సో, ఇక్కడ ఆల్రెడీ 3x - 2 ఉంది. అదే మనం 10th క్లాస్‌లో ఫ్యాక్టరైజేషన్ చేస్తాం కదా! అదే ప్రాసెస్. సో, నెక్స్ట్ మనం ఏం చేస్తాం? 3x - 2 ఇంటూ 2x + 1 = 0. సో, 3x - 2 = 0 ఆర్ 2x + 1 = 0. సో, x = 2/3 ఆర్ x = -1/2 ఈస్ ద ఆన్సర్. ఓకే. సో, మనకి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 14th క్వెషన్. 3x² - 5x + 2 = 0 హాస్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే 2 రియల్ అండ్ అన్‌ఈక్వల్ రూట్స్, 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అంటే నేచర్ ఆఫ్ రూట్స్‌కి సంబంధించింది. సో, ఫస్ట్ మనం దీని యొక్క డిస్క్రిమినెంట్ ఫైండ్ ఔట్ చేద్దాం. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌తో కంపేర్ చేసుకోండి. ax + ax² + bx + c = 0.
ఇప్పుడు ఏ వాల్యూ ఎంత చూడండి. ఏ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుందండి 3. అలాగే బి అంటే -5, సి అంటే 2. సో, ఇప్పుడు డిస్క్రిమినెంట్ వాల్యూ ఏమవుతుంది డెల్టా ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ఏసీ బి స్క్వేర్ బి అంటే -5 కాబట్టి -5 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత అండి మనకి 3 ఇంటూ బి అంటే ఎంత 4 ఇంటూ ఏ ఇంటూ సి కదా. సి అంటే 2. దీని వాల్యూ ఎంతో చూద్దాం. -5 హోల్ స్క్వేర్ అంటే 25 మైనస్ 4 ఇంటూ 3 12, 12 ఇంటూ 2 24. సో, 25 మైనస్ 24 అంటే 1 అండి. 1 ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంతే కదా. అంటే బి స్క్వేర్ మైనస్ 4ఏసీ ఈజ్ గ్రేటర్ దెన్ 0. దేర్‌ఫోర్ రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ లేదా డిఫరెంట్ ఏదైనా పర్వాలేదు. ఒకవేళ డిస్క్రిమినెంట్ 0 ఈక్వల్ టు డిస్క్రిమినెంట్ వాల్యూ 0కి ఈక్వల్ అవుతే అప్పుడు రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. ఓకే. ఒకవేళ లెస్ దెన్ 0 అంటే నెగెటివ్ వాల్యూస్ వస్తే మాత్రం నాన్ రియల్ రూట్స్ లేదా నో రియల్ రూట్స్ లేదా ఇమేజినరీ రూట్స్ ఈ మూడింట్లో ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 2 రియల్ అండ్ అన్‌ఈక్వల్ రూట్స్, 2 రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. రియల్ అండ్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అంటే ఏంటి? డిఫరెంట్ అని అంటే అన్‌ఈక్వల్ అని. ఓకే. సో, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 15థ్ ఫైండ్ 2 నంబర్స్ హూజ్ సమ్ ఈజ్ 27 అట. ప్రొడక్ట్ ఈజ్ 182 అంట. ఇంక ఎలాంటి మీరు పెన్ పెట్టి చేయక్కర్లేదండి. డైరెక్ట్‌గా ఆప్షన్స్ బట్టి చూసేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి మనకి కొంచెం కష్టంగా ఇచ్చినప్పుడు చేయాల్సిన అవసరం వస్తది తప్ప ఇవి మాక్సిమం చేయాల్సిన పని లేదు. ఒకసారి చూడండి. సమ్ చేస్తే 27 రావాలంట. ఇక్కడ 13 + 12 25 ఇది ఫస్ట్ ఆప్షన్ తీసేయొచ్చు. సెకండ్ ఆప్షన్ ఉంచాలి. 13 + 14 27 అంటే ఇది అవుతుంది కదా అని చెప్పి వెంటనే పెట్టేయడం కాదండి. ప్రొడక్ట్ కూడా చెక్ చేసుకోవాలి. ఓకేనా? థర్డ్ ఆప్షన్ కూడా మనకి 27 వస్తుంది కాబట్టి దాన్ని కూడా ఉంచండి. ఫోర్త్ ఆప్షన్ కూడా ఉంచండి. నెక్స్ట్ ప్రొడక్ట్ 182 కావాలండి. ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్‌లో 2 రావాలి. దేనికొస్తది చెప్పండి 15 ఇంటూ 2 5 ఇంటూ 2 చేస్తే ఇక్కడ యూనిట్ డిజిట్‌లో 0 వస్తది. ఇక్కడ 6 వస్తది యూనిట్ డిజిట్‌లో. ఇక్కడ 2 వచ్చేది. 4 ఇంటూ 3 12 కదా. అంటే యూనిట్ డిజిట్‌లో మనకి 2 వస్తది. లేదంటే మీకు డైరెక్ట్‌గా మనకి టేబుల్స్ తెలుసు కాబట్టి 13, 14 జార్ 182 కాబట్టి అదే ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ 16థ్ క్వెషన్ చూడండి కొంచెం మనకి ఆహ్, ఐ మీన్ డైలీ లైఫ్‌లో ఒక అప్లికేషన్ లాగా ఇచ్చారు. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా అప్లికేషన్ అంటే ఏం కాదు. ఈచ్ వన్ ఆఫ్ 100 బాక్సెస్ ఈజ్ ఫీల్డ్ విత్ 51 రూపీ కాయిన్స్ ఆన్ ద ఫస్ట్ డే అండ్ 25 కాయిన్స్ ఆర్ యాడెడ్ ఎవ్రీ నెక్స్ట్ డే. ఓకే. అంటే మొత్తం 100 బాక్సెస్ ఉన్నాయంటండి. అందులో ఇలా ఈ విధంగా 100 బాక్సెస్ ఉన్నాయంట. ఈ విధంగా 100 బాక్సెస్ ఉన్నాయంట మొత్తం. ఈచ్ వన్ ఆఫ్ 100 బాక్సెస్ ఈజ్ ఫిల్డ్ విత్ అంటే ఇందులో ఫస్ట్ బాక్స్ తీసుకొని ఇందులో 51 రూపీ కాయిన్స్ ఏసారంట. 1 రూపీ కాయిన్స్ 50 ఏసారంట ఫస్ట్ డేలో. అండ్ 25 మోర్ కాయిన్స్ ఆర్ యాడెడ్ ఎవ్రీ నెక్స్ట్ డే. అంటే సెకండ్ డే వచ్చేసరికి అంటే ఈ బాక్స్‌లో కదా! ఈ ముందు బాక్స్‌లో ఎంతైతే ఏసారో దానికి ఒక 25 యాడ్ చేస్తున్నారంట. అంటే ఇందులో ఎన్నేస్తారండి 50 + 25 75 ఏస్తారు. ఓకే. మరి థర్డ్ బాక్స్‌లో దీని ముందు బాక్స్‌లో ఎన్నైతే ఏసారో దానికి ఇంకొక 25 యాడ్ చేస్తారు. అంటే ఎన్నవుతాయండి దీనికి 75 + 25 అంటే 100 అవునా కదా! నెక్స్ట్ ఏమవుతుంది దీనికి 25 యాడ్ అవుతాయి. అంటే 125 సో ఆన్ ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ రిప్రజెంటింగ్ ది సిట్యుయేషన్ అని అడుగుతున్నారండి. అంటే సింపుల్‌గా ఈ సిరీసే. ఐ మీన్ ఈ సీక్వెన్స్. ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఎందుకుంటే అదే ఆప్షన్. చూడండి 50, 75, 100, 125 సో సింపుల్‌గా థర్డ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 17థ్ క్వెషన్. ఇంక ఇవి చాలా డైరెక్ట్ క్వెషన్స్ అండి ఇందులో. కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ ఏమిచ్చారు మనకి 3 1 -1 -3 సో, కామన్ డిఫరెన్స్ అడుగుతున్నారు. కామన్ డిఫరెన్స్ అంటే ఏ2 - ఏ1 అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ అంటే 1 మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 3. 1 - 3 అంటే ఎంతండి మనకి -2 ఓకే. కాబట్టి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 18థ్ క్వెషన్. 10థ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ. 10థ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ. ఏపీలో మనము ఏ టర్మ్ ఫైండ్ ఔట్ చేయాలన్నా మనకి ఏ తెలియాలి, డి తెలియాలి. ఫస్ట్ ఇందులో చూసుకుంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1 కామన్ డిఫరెన్స్ పైనే చేసాం. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ అంటే -1 మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే 1. సో, -1 - 1 అంటే -2. ఇప్పుడు ఏ ఉంది, డి ఉంది కాబట్టి 10థ్ టర్మ్ అంటే ఏ10 ఏమవుతుందండి? ఏ ప్లస్ 10కి ఒకటి తగ్గించండి 90 ఓకే. అలా ఎన్నో టర్మ్ అడిగినా గాని మీరు ఇక్కడ ఒక వాల్యూ తగ్గించి వేసేసుకోండి. ఓకే. సో, దట్ ఈక్వల్ టు ఏ అంటే 1 + 9 ఇంటూ డి అంటే -2 9 ఇంటూ -2 అంటే -18 -18 + 1 అంటే -17 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 19థ్ క్వెషన్. ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ. సో, ఇక్కడ సమ్ అడుగుతున్నారు. ఏపీ ఏంటండి 8, 3, -2, సో ఆన్. ఫస్ట్ ఏ రాసుకోండి 8, డి రాసుకోండి సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. 3 - 8 అంటే -5.
ఇప్పుడు మనకి ఎస్ఎన్ ఫార్ములా సమ్మేషన్ ఫార్ములా ఏంటి? ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. వేర్ n అంటే మనకి ఇక్కడ ఎన్ని నంబర్స్‌ని యాడ్ చేస్తున్నాము? 22 టర్మ్స్ కదా! అంటే S22 అంటే n ప్లేస్‌లో 22 వేసేసుకోండి. ఇంటూ 2 ఇంటూ a అంటే 8 ప్లస్ n అంటే 22 అండి. 22 - 1 అంటే 21 ఇంటూ -5 అన్నమాట. సో, 22/2 అంటే 11 2 ఇంటూ 8 16 5 ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 5 1 జా 5 5 2 జా 10. సో, టోటల్లీ 16 - 105 వస్తుందండి. అంటే దీని వాల్యూ మీకు 89 సంథింగ్ వస్తుంది. -89. సో, మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే -979 వస్తది ఆన్సర్. ఓకే. అంటే ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 20th క్వెషన్. D and E are the midpoints of the sides AB and AC of a triangle ABC. ఫస్ట్ మనం ట్రయాంగిల్ ABC వేసుకుందాము. అప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఇది ఏ అనుకుంటున్నానండి. ఇది బి, ఇది సి. చూడండి. డి అండ్ ఈ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఏబి అండ్ ఏసీ. అంటే డి అనేది ఏబికి మిడ్ పాయింట్ అట. అంటే ఇది డి. సో, మిడ్ పాయింట్ అంటే అర్థం ఏంటి? ఏ నుండి డి ఎంత దూరంలో ఉందో బి నుండి కూడా అంతే దూరంలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వై అనుకుంటే డిస్టెన్సు ఇది కూడా ఏమవుతుంది? వైయే అవుతుంది. అంతే కదా! నెక్స్ట్ ఈ అనేది దీనికి మిడ్ పాయింట్ అంట. ఇక్కడ కూడా సేమ్. ఇది ఎంత ఉంటే ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? అండ్ బీసీ ఈక్వల్ టు 10 అట. అంటే దీని వాల్యూ 10 సెంటీమీటర్స్ అన్నారు. ఇఫ్ డిఈ పారలల్ టు బీసీ. డిఈని మనం జాయిన్ చేసుకుంటే ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది కదా! ఇది బీసీకి పారలల్‌లో ఉందట. ఓకే. దెన్ ద లెంగ్త్ ఆఫ్ డిఈ. డిఈ యొక్క లెంగ్త్ ఎంత అని అడుగుతున్నారు. అంటే దీన్ని ఎక్స్ అని అనుకుందాం. మనకు తెలీదు కాబట్టి. ఓకే. అయితే ఇక్కడ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ మనకి నార్మల్‌గా ఏంటండి? ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అని రాస్తాం. ఓకే. బట్ ఇక్కడ ఈ మధ్యలో ఐ మీన్ ఈ సైడ్స్ ఈ లెంగ్త్‌లో ఈ లైన్ సెగ్మెంట్‌కి సంబంధించిన లెంగ్త్స్ కూడా మీకు ఇచ్చినప్పుడు మీరేం చేయాలంటే ఫస్ట్ దీని రేషియో రాయండి. డీఈ బై బీసీ. ఓకేనా? ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏడీ బై టోటల్ సైడ్ ఏబీ అంతే. ఓకేనండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే. డీఈ అంటే ఎంతండి మనకి ఎక్స్ బై బీసీ అంటే 10 దట్ ఈక్వల్ టు ఏడీ అంటే మనం ఎంత అనుకున్నాం? వై. ఏబీ ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఏడీ వై అయినప్పుడు ఏబీ ఏమవుతుందంటే మొత్తం వై ప్లస్ వై 2y అంతే కదా! సో, వై పోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 ఇంటూ ఎక్స్ 2x ఈక్వల్ టు 10 ఇంటూ 1 అంటే 10. సో, ఎక్స్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అంటే డిఈ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఈస్ ద ఆన్సర్. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 21st క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ సిమిలర్? నాట్ సిమిలర్ అంటే మనం సింపుల్‌గా ఇక్కడ యాంగిల్స్, సైడ్స్‌కి సంబంధించిన డేటా ఏమీ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్‌గా షేప్స్ ఇక్కడ 2డీ షేప్స్ ఇచ్చేసాడు కాబట్టి సిమిలర్ అంటే మనకి ఏంటండి మెయిన్ కండిషను? సేమ్ షేప్‌గా ఉండాలి. ఓకేనా? సైజ్ ఎలా ఉన్నా పర్వాలేదు. ఇక్కడ సర్కిల్స్ చూసుకుంటే మీరు ఎంత చిన్న సర్కిల్ తీసుకున్నా, ఎంత పెద్ద సర్కిల్ తీసుకున్నా అది చూడడానికి ఒకే షేప్‌లో ఉంటుంది. స్క్వేర్స్ కూడా అంతే. మీరు ఎంత చిన్న స్క్వేర్ తీసుకున్నా, ఎంత పెద్ద స్క్వేర్ తీసుకున్నా చూడడానికి ఒకే షేప్‌గా ఉంటాయి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ కూడా అంతే. నువ్వు ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ అంటే ఏంటంటే ట్రయాంగిల్‌లో 3 సైడ్స్ సమానం అయిపోతాయి. ఇలాంటి ట్రయాంగిల్స్ నువ్వు ఎంత చిన్నది తీసుకున్నా, ఎంత పెద్దది తీసుకున్నా ఒకే షేప్‌గా ఉంటాయి. కానీ ఐసోసెలస్ ట్రయాంగిల్స్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటాయి. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఏంటి? ట్రయాంగిల్‌లో ఏదైనా 2 సైడ్స్ సమానం అయితే వాటిని ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అని చెప్తాం. సో, అందుకని మనకి డిఫరెంట్ షేప్స్‌లో వస్తాయన్నమాట ఇది. ఏంటి? థర్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్స్. కాబట్టి ఇది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ అండి. సారీ 22nd క్వెషన్. డయాగ్రామ్ ఇచ్చేసారు. ఈ డయాగ్రామ్ నుండి డీఓసీ ఎంత అని అడుగుతున్నారు. డీఓసీ అంటే ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. డీఓసీ ఇది స్ట్రెయిట్ లైన్ అండి. అవునా కదా! నువ్వు స్ట్రెయిట్ లైన్ అని ఎలా చెప్తావు అనంటే ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఓడీసీ ఇదొక ట్రయాంగిల్. ఓబీఏ ఇదొక ట్రయాంగిల్. సో, ట్రయాంగిల్‌లో సైడ్స్ స్ట్రెయిట్‌గానే కదా ఉంటాయి. కాబట్టి ఇది స్ట్రెయిట్ లైన్ అని మనం ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే. అంత కన్ఫర్మ్ చేయాల్సిన పనేముంది? చూస్తే అది స్ట్రెయిట్‌గానే ఉంది కదా! అని అడగొచ్చు మీరు. ఓకేనండి. బట్ మనం ఇలా జామెట్రికల్ ఫిగర్స్‌ని చూసేసి ఈ 2 పారలెల్ లైన్స్ లేదంటే ఈ 2 స్ట్రెయిట్ లైన్స్ అని చెప్పుకోవడం కుదరదు. ఇక్కడ చూడండి ఈ 2 చూడడానికి పారలెల్ లైన్స్‌గానే ఉన్నాయి. కానీ పారలెల్ అని క్వెషన్‌లో ఇవ్వలేదు కాబట్టి మనం పారలెల్ కండిషన్ యూజ్ చేయడానికి కుదరదు. ఓకే. సరే. ఇప్పుడు ఇది స్ట్రెయిట్ లైన్ కదా! టోటల్ యాంగిల్ స్ట్రెయిట్ యాంగిల్ ఎంత ఉంటుందండి? 180. 180 అంటే ఇక్కడ 125 వచ్చేసింది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? 55 డిగ్రీస్. సో, యాంగిల్ డీఓసీ అంటే ఎంత అవుతుందండి మనకి? 55 డిగ్రీస్. నెక్స్ట్ 23rd క్వెషన్. ఇఫ్ ఎంపీ3, ఎంపీ/3, 4 ఈస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్.
సో, మనకొక లైన్ సెగ్మెంట్ ఇచ్చారు. -6, 5 అండ్ ఇది వచ్చేసరికి -4, 3. దీని యొక్క మిడ్ పాయింట్ కూడా ఇచ్చేసారండి. p/3, 4 అని చెప్పి ఇచ్చేసారు. అయితే p వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. చాలా సింపుల్. ఫస్ట్ ఈ 2 పాయింట్స్‌కి మిడ్ పాయింట్ కట్టేద్దాం ఫార్ములా యూజ్ చేసి. ఏంటి ఫార్ములా? x1 + x2 అంటే -6 + -4/2, y1 + y2 2 5 + 3/2 x1 + x2/2, y1 + y2/2. ఓకే. ఇది దేనికి ఈక్వల్ చేసుకోవచ్చు? ఇది మిడ్ పాయింట్ అన్నారు కదా! కాబట్టి దీనికి ఈక్వల్ చేస్తాను. p/3, 4. ఇక్కడ చూడండి p అనేది x కోఆర్డినేట్స్‌గా ఉంది. 2 పాయింట్స్‌ని ఈక్వల్ చేసుకున్నప్పుడు మనం వాటి యొక్క రెస్పెక్టివ్ x కోఆర్డినేట్స్, y కోఆర్డినేట్స్‌ని కూడా ఈక్వల్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ x కోఆర్డినేట్స్‌ని ఈక్వల్ చేస్తానండి. ఎందుకంటే x కోఆర్డినేట్స్‌లోనే కదా p ఉంది మరి. సో, -6 + -4 అంటే -10/2 దట్ ఈక్వల్ టు p/3. సో, -10/2 అంటే -5 కదా! సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే p = -15 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 24th క్వెషన్. డైరెక్ట్ క్వెషన్ అండి. మనకి డిస్టెన్స్ అని చెప్పి ఇచ్చారు. 2, 3, 4, 1. డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? x1 - x2 √(x1 - x2) హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. అదేంటి 10th క్లాస్‌లో x2 - x1 యూజ్ చేస్తాం కదా! అంటే ఏదైనా పర్వాలేదండి. ఎందుకంటే స్క్వేర్ ఉంది కదా! ప్రాబ్లమ్ ఏమి లేదు. సో, ఇది x1 ఇది y1 అనుకోండి. ఇది x2 ఇది y2 అనుకుంటే x1 - x2 అంటే 2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 3 - 1 హోల్ స్క్వేర్. సో, 2 - 4 అంటే -2 -2 హోల్ స్క్వేర్ అంటే +4 ప్లస్ 3 - 1 అంటే 2 2 స్క్వేర్ అంటే 4. సో, 4 + 4 అంటే √8. √8 అంటే ఏమవుతుందండి? 2 × √2. ఏ విధంగా అవుతుంది? 8 అంటే మనం ఏం రాసుకోవచ్చండి? 2 × 2 × 2 అని రాసుకోవచ్చు కదా! సో, స్క్వేర్ రూట్ అప్లై చేయండి. స్క్వేర్ రూట్ లోపల 2 సేమ్ నంబర్స్ మల్టిప్లై అవుతున్నాయంటే ఒక నంబర్ బయటకొచ్చేస్తుంది. అంటే 2 √2 ఈ విధంగా అవుతుందన్నమాట. ఓకే. 25th క్వెషన్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ p of x, y which divides the line segment joining the points A and B internally in the ratio m1:m2. అంటే ఒక లైన్ సెగ్మెంట్ తీసుకుందాము. ఈ లైన్ సెగ్మెంట్ 2 పాయింట్స్ ద్వారా ఫార్మ్ అయిందంట. ఏంటవి? A x1, y1 అండ్ B x2, y2. అయితే ఈ లైన్ సెగ్మెంట్‌ని ఒక పాయింట్ డివైడ్ చేసిందంట. p of x, y అని అనుకుందాము. ఏ రేషియోలో? m1:m2 రేషియోలో. అయితే దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి? మనం 10th క్లాస్‌లో కోఆర్డినేట్ జామెట్రీలో సెక్షన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. అది దేనికి యూజ్ చేస్తామండి? ఒక లైన్ సెగ్మెంట్‌ని ఒక పాయింట్ పర్టిక్యులర్‌గా రేషియోగా డివైడ్ చేసినప్పుడు ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ ఔట్ చేయడానికి మనము ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే దీని యొక్క కోఆర్డినేట్స్. క్వెషన్‌లో కూడా దీని యొక్క కోఆర్డినేట్సే కదా అడుగుతున్నారు. కాబట్టి మనం డైరెక్ట్‌గా యూజ్ చేసే ఫార్ములానే ఆన్సర్ అవుతుంది. m1x2 + m2x1/m1 + m2. m1y2 + m2y1/m1 + m2. ఓకే. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 26th క్వెషన్. ద పాయింట్స్ అని చెప్పి 1, 5, 2, 3 అండ్ -2, -11 ఫార్మ్స్ ఏ. అంటే ఏ షేప్‌కి ఫార్మ్ చేస్తాయి. ఫస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్‌లో చూసుకుంటే పారలెలోగ్రామ్ ఉన్నదండి. పారలెలోగ్రామ్ అంటే కంపల్సరీగా 4 పాయింట్స్ ఉండాలి. ఎందుకంటే దానికి 4 వెర్టిసెస్ కదా! కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ కూడా స్క్వేర్ ఇచ్చారు. స్క్వేర్ ఫార్మ్ అవ్వాలన్నా గానీ 4 వెర్టిసెస్ ఉండాలి కదా! కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఇక అయితే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి. లేదంటే ఫోర్త్ ఆప్షన్ అవ్వాలి. సో, ఈ రెండిట్లో ఏదో మనకు తెలియాలంటే ఇవి కొలీనియర్ పాయింట్సో కాదో చెక్ చేయాలి. కొలీనియర్ అంటే ఒకే లైన్ మీద ఉండేటువంటి పాయింట్స్‌ని కొలీనియర్ పాయింట్స్ అని చెప్తాం. ఒకవేళ ఈ 3 పాయింట్స్ ఒకే లైన్ మీద ఉన్నాయనుకోండి, ఇవి ఆటోమేటిక్‌గా ట్రయాంగిల్‌ని ఫార్మ్ చెయ్యవు. ఓకే. అంటే ఇప్పుడు మనము ఇది కొలీనియరో కాదో చెక్ చేస్తే సరిపోద్దన్నమాట. అంటే స్లోప్స్ ఫైండ్ ఔట్ చేయండి సరిపోద్ది. ఫస్ట్ 2 పాయింట్స్‌కి స్లోప్ కట్టండి. స్లోప్ ఫార్ములా ఏంటండి? y2 - y1/x2 - x1. అంటే యాక్చువల్లీ ఇది 10th క్లాస్‌లో లేదు ఈ కాన్సెప్ట్. అందుకని మీకు సింపుల్‌గా నేను చెప్పేస్తున్నాను. సో, ఫస్ట్ ఈ రెండిటికి స్లోప్ కట్టండి. y2 - y1 3 - 5/x2 - x1 2 - 1. నెక్స్ట్ లాస్ట్ 2 పాయింట్‌కి స్లోప్ కడితే y2 - y1 -11 - 3/-2 - 2. ఓకే. ఈ 2 మీరు అబ్జర్వ్ చేస్తే నాట్ ఈక్వల్. అంటే స్లోప్స్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇవి కొలీనియర్ కాదు. ఓకే. ఒకవేళ స్లోప్స్ ఈక్వల్ అయితే అప్పుడు కొలీనియర్. కొలీనియర్ కాదు అంటే ఈ పాయింట్స్ ఇలా ఉండట్లేదు. అంటే మనకు కంపల్సరీగా ట్రయాంగిల్ ఫార్మ్ చేసే విధంగానే పాయింట్స్ ఉంటున్నాయి. ఓకేనా. సింపుల్. కొలీనియర్ పాయింట్స్ అయితే ట్రయాంగిల్ ఫార్మ్ చేయవండి. కొలీనియర్ కాకపోతే కంపల్సరీగా ట్రయాంగిల్‌ని ఫార్మ్ చేస్తాయి. 27th క్వెషన్. కాబట్టి ఇక్కడ 26th క్వెషన్ ఆప్షన్ ఏమవుతుంది? 1 అన్నమాట. 27th క్వెషన్. 15 cot A =
8 దెన్ సైన్ ఏ ఎంత అని అడుగుతున్నారు. సో, 15 ట్రాన్స్‌పోజ్ చేసేయండి ఏమవుతుందండి? కాట్ ఏ ఈక్వల్ టు 8/15 అనమాట. కాట్ అంటే ఏంటండి? ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ వేసుకోండి. ఇక్కడ యాంగిల్ ఏ ఇచ్చుకుందాము. ఎడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ అంటే ఇది 8 తీసుకుందాము. యాక్చువల్‌గా 8 అని తీసుకోకూడదు. ఇది ఎందుకంటే రేషియో కదా! బట్ మనకిక్కడ ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాం. సో, ఎడ్జసెంట్ బై ఆపోజిట్ అంటే 8 ఇదేమో 15 అంతే కదా! ఇప్పుడు మనం హైపోటెనస్ కావాలి కంపల్సరీగా. హైపోటెనస్ ఏమవుతుందండి? పైథాగరస్ థియరమ్ ప్రకారం మీరు x అనుకుంటే హైపోటెనస్ స్క్వేర్ x స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్స్‌ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే దానికి ఈక్వల్‌గా అవుతుంది. 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. 15 స్క్వేర్ అంటే 225, 8 స్క్వేర్ అంటే 64. సో, 225 ప్లస్ 64 అంటే 289. సో, x స్క్వేర్ ఈక్వల్ టు 289 అయితే ఈ x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 289 ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి ఇక్కడ. బట్ ఇక్కడ మనకి లెంత్ కదా x అంటే కాబట్టి ప్లస్ వాల్యూ తీసుకుంటాము. సో, టోటల్లీ దట్ ఈక్వల్ టు 17 అన్నమాట. ఓకే. అయితే ఇక్కడ ఇది 17 హైపోటెనస్ వచ్చింది కదా! ఇప్పుడు సైన్ ఏ ఎంత అవుతదండి? ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ 15 బై హైపోటెనస్ 70. ఓకే. ఇది ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీన్ని మనం షార్ట్‌కట్ యూజ్ చేసి చెప్పొచ్చు ఆప్షన్స్ బట్టి. ఎలా అంటే ఇక్కడ మనకి 8, 15 ఉన్నాయండి. ఇక ఆప్షన్స్‌లో మీకు కనిపించేటువంటి పెద్ద నంబర్ ఏంటి? రెండిట్ల కంటే 17 అంటే కంపల్సరీగా హైపోటెనస్ 17 అవ్వాలి. ఎందుకంటే కంపేర్ టు రిమైనింగ్ 2 సైడ్స్ ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ సైడ్ ఈస్ ద లార్జెస్ట్ సైడ్. ఓకే. అందుకని మనకి 17 హైపోటెనస్ కంపల్సరీగా అవుతుంది. ఇది ఏం చేయకుండా కూడా మనం చెప్పొచ్చు. బట్ మీకు చేయడం రావాలి కదా! అందుకని నేను చెప్పాను. సో, హైపోటెనస్ 17 అయితే అప్పుడు ఆటోమేటిక్‌గా సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కాబట్టి 15/17. సో, సెకండ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 28థ్ క్వెషన్. 2 tan 30 డిగ్రీస్ మీకు డైరెక్ట్‌గా వాల్యూసేనండి. 2 ఇంటూ tan 30 డిగ్రీస్ అంటే 1/√3/1 ప్లస్ tan స్క్వేర్ 30 డిగ్రీస్ అంటే 1/√3 హోల్ స్క్వేర్. ఈ 1 ని 1/1 అని రాసుకోండి. దీన్ని డైరెక్ట్‌గా ఇంటూ చేస్తే 2 ఇంటూ 1 2/√3 హోల్ బై ఇక్కడ స్క్వేర్ 1కొచ్చినప్పుడు 1 అవుతుందండి. స్క్వేర్ రూట్ 3కొచ్చినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అంటే 1/1 ప్లస్ 1/3 వస్తుంది. సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. 1 ఇంటూ 3 3 ప్లస్ 1 ఇంటూ 1 1 బై అదే ఫ్రాక్షన్స్‌ని మనం సింప్లిఫై చేస్తాం కదా! ఆ విధంగా 1 ఇంటూ 3 3. సో, 2/√3/3 ప్లస్ 1 అంటే 4/3. ఈ విధంగా ఫ్రాక్షను మళ్ళీ దాని కింద ఇంకొక ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఫ్రాక్షన్ నార్మల్‌గా రాసుకోండి. 2/√3 ఇంటూ పెట్టండి. సెకండ్ ఫ్రాక్షన్‌ని రెసిప్రోకల్ చేసేయండి. ఓకే. సో, 2 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్. ఇక్కడ 3ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? √3 ఇంటూ √3 ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. √3 ఇంటూ √3 అంటే 3 ఓకేనా? 3 ఉన్న ప్లేస్‌లో మనం ఇదన్నా రాసుకోవచ్చు. దీని ప్లేస్‌లో 3 అన్నా రాసుకోవచ్చు. ఎడమన మీకు కనిపిస్తే. అంటే 3 అనే కాదు ఇక్కడ ఏ వాల్యూ ఉండాలి ఈ విధంగా. బై √3 ఇంటూ 2 ఇక్కడ నేను దీన్ని ఈ విధంగా రాయడానికి ఇంకొక కారణం ఉంది. డినోమినేటర్‌లో √3 ఉంది కదా! ఒకటి క్యాన్సిల్ చేసేద్దామని ఆ విధంగా రాసుకోవడం జరిగింది. సో, ఒకటి క్యాన్సిల్ చేస్తే టోటల్‌గా √3/2 ఈస్ ద ఆన్సర్. అయితే √3/2కి సంబంధించి మనకి డైరెక్ట్‌గా ఆన్సర్ అవ్వకుండా ఇక్కడ ఆప్షన్స్‌లో ఇవి వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే సైన్ 60 డిగ్రీస్ ఎంత అవుతదండి? √3/2 కదా! సో, మనకి ఆప్షన్ ఏ అన్నమాట. నెక్స్ట్ 29థ్ క్వెషన్. సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఎంత? ఆ 1 మైనస్ సైన్ ఏని అదే విధంగా ఉంచేయండి. ఇటు సైడ్ చేద్దాము. 29థ్ క్వెషన్. సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. ఓకే. సో, ఇప్పుడు ఈ సీకెంట్‌ని, టాన్‌ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్, కాస్‌గా మార్చుకోండి. ఎప్పుడైనా సరే ట్రిగ్నోమెట్రీ నుండి ఈ విధంగా సింప్లిఫికేషన్‌కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఈ వాల్యూస్‌ని సైన్, కాస్‌గా మార్చుకుంటే మనకు కొంచెం త్వరగా సింప్లిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, సీకెంట్ ఏ అంటే ఏమవుతుందండి? 1/cos ఏ ప్లస్ సైన్ ఏ టాన్ ఏ అంటే సైన్ ఏ బై కాస్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డినోమినేటర్స్ ఈక్వల్ కాబట్టి న్యూమరేటర్స్‌ని డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు కదా! అంటే 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. మరి ఇంటూ 1 మైనస్ సైన్ ఏ ఉంది కదా! సో, 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 మైనస్ సైన్ ఏ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లేస్‌లో లేదంటే రాసుకోండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ ప్లేస్‌లో 1 ఉంది కాబట్టి 1 స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి అంటే సైన్ ఏ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. సో, అగైన్ మళ్ళీ 1 స్క్వేర్ అంటే ఎంతండి? 1. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ఎంతవుతుంది? సో, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదండీ! సైన్ స్క్వేర్ ఏని అటు పంపించండి ఒకసారి. సో, కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్‌లో నేను కాస్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు. దట్ ఈక్వల్ టు దీని ప్లేస్‌లో కాస్ స్క్వేర్ ఏ రాస్తున్నాను. డినోమినేటర్‌లో కాస్ ఏ అదే విధంగా ఉంటుంది. కాస్ స్క్వేర్ ఏ అంటే కాస్ ఏ ఇంటూ కాస్ ఏ అని అర్థం.
ఓకే. బై కాస్ ఏ. ఒక కాస్ ఏ క్యాన్సిల్ అయిపోద్ది. సో, ఫైనల్‌గా మనకి ఆన్సర్ వచ్చేసరికి కాస్ ఏ అన్నమాట. ఓకే. నెక్స్ట్ 30th క్వెషను. సైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అని చెప్పి ఇచ్చారు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి అని ఇచ్చారు. ఇది ఫాల్స్ అండి. ఎందుకంటే మీరు ఏ, బి సమ్ యాంగిల్స్ ఏమన్నా తీసుకోండి. ఓకేనా. సో, అంటే 45 తీసుకుందాం. 45, 45 తీసుకుందాం సింపుల్‌గా. అప్పుడు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏమవుతుంది? సైన్ 45 ప్లస్ 45 అంటే సైన్ 90 అవుతుంది. సైన్ 90 అంటే 1. సో, ఆర్‌హెచ్ఎస్ ఏమవుతుంది చూడండి. సైన్ 45 ప్లస్ సైన్ 45. సైన్ 45 అంటే 1/√2 ప్లస్ 1/√2. సో, ఈ 2 నాట్ ఈక్వల్ కదా! అవునా కదా! సో, ఈ కండిషన్ ఈ వాల్యూ అనేది కరెక్ట్ కాదు. వాల్యూ అనకూడదు. ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్ కాదు. ఓకే. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటంటే మనకి ఇంటర్మీడియేట్‌లో వస్తుందండి. ఇక్కడ చెప్పట్లేదు. లేదంటే హ్మ్, కాస్పోండి మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకే. సరే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేసుకున్నట్టయితే ద వాల్యూ ఆఫ్ సైన్ థీటా ఇంక్రీజెస్ యాజ్ థీటా ఇంక్రీజెస్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఏం కాదు. ఇక్కడ సైన్ ప్లేస్‌లో సైన్ థీటాలో థీటా ప్లేస్‌లో 0, 30 డిగ్రీసు, 45 డిగ్రీసు, 60 డిగ్రీసు, 90 డిగ్రీసు ఇలా వాల్యూస్ థీటా ప్లేస్‌లో ఇంక్రీజ్ చేసే కొద్దీ సైన్ థీటా వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ఇచ్చాడు. సో, అంతే కదండీ. సైన్ 0 అంటే 0, సైన్ 30 అంటే 1/2 అంటే 0.5. అలాగే సైన్ 45 అంటే 1/√2 దీనికన్నా ఇది కొంచెం పెద్ద వాల్యూ వస్తది. అలాగే సైన్ 60 అంటే 60 అంటే √3/2 దీనికన్నా కొంచెం పెద్ద వాల్యూ వస్తది. సైన్ 90 అంటే వీటన్నిటికంటే పెద్ద వాల్యూ 1. సో, థీటా వాల్యూ పెరిగే కొద్దీ సైన్ థీటా వాల్యూ కూడా పెరుగుతుంది. ఇక్కడ అదే క్వెషన్ ఇచ్చారు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ స్టేట్మెంట్. 31st క్వెషన్. ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజాంటల్ వెన్ ఇట్ ఈస్ అబౌవ్ ద హారిజాంటల్ లెవెల్. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. దాని నుండి హారిజాంటల్ లైన్ అంటే ఏంటి? లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇది గ్రౌండ్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉందని అనుకుందాము. ఈ బిల్డింగ్ మీద ఒక పర్సన్‌ని జస్ట్ మనం ఉన్నాడని అనుకుందాం. ఇది ఒక ఎలక్ట్రిక్ పోల్ లేదంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్. ఒక స్ట్రెయిట్‌గా హైట్‌గా ఉన్న ఒక ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ అబ్బాయి నార్మల్‌గా పైకి కాకుండా, కిందకి కాకుండా నార్మల్‌గా ఈ విధంగా చూస్తున్నాడనుకోండి. అంటే స్ట్రెయిట్‌గా ఉండి ఈ విధంగా చూస్తున్నాడు ఈ ఆబ్జెక్ట్‌ని. ఇప్పుడు ఇలా చూస్తున్నప్పుడు తిన ఐ నుండి ఆబ్జెక్ట్‌కి ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేశామనుకోండి. దీన్నే లైన్ ఆఫ్ సైట్ అని అంటాం. అంటే ఇంకా చెప్పాలి అంటే ఒక పర్సను ఒక ఆబ్జెక్ట్‌ని చూస్తున్నప్పుడు ఆ పర్సన్ ఐ నుండి ఆ చూసేటువంటి ఆబ్జెక్ట్‌కి మధ్య డ్రా చేసేటువంటి ఇమేజినరీ లైన్‌నే లైన్ ఆఫ్ సైట్ అని అంటాం. ఆ అబ్బాయి ఇలా చూస్తున్నప్పుడు ఇది లైన్ ఆఫ్ సైట్ అవుద్ది. ఇక పైకి చూసాడనుకోండి. ఫర్ సపోజ్ ఈ అబ్బాయి ఇక పైకి చూసాడనుకోండి దీన్ని. అప్పుడు ఈ ఐ నుండి తిను పైకి చూస్తున్నాడు కాబట్టి ఇది ఇమేజినరీ లైన్ అవుతది. సో, అలాగా ఇది లైన్ ఆఫ్ సైట్ అవుద్ది. ఓకేనా. అలాగా లైన్ ఆఫ్ సైట్ ఆ అబ్బాయి ఎలా చూస్తున్నాడో అక్కడి నుండి మనం డ్రా చేస్తాం. ఓకే. ఇప్పుడు చూడండి. ద లైన్ ఆఫ్ సైట్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద గ్రౌండ్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ లైన్. ఇప్పుడు ఈ లైన్ ఆఫ్ సైట్ ఉంది కదండీ! ఇది గ్రౌండ్‌కి ప్యారలల్‌గా ఉంటే దాన్నే మనం హారిజాంటల్ లైన్ అని అంటాం. అంటే దిస్ ఈస్ ద హారిజాంటల్ లైన్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్‌కి విత్ ద హారిజాంటల్ వెన్ ఇట్ ఈస్ అబోవ్ ద హారిజాంటల్ లైన్. ఇక్కడ వెన్ ఇట్ అంటే లైన్ ఆఫ్ సైట్ అని. లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్ పైన ఉందంట. అంటే ఆ అబ్బాయి పైన చూస్తున్నాడు టాప్‌ని. సో, టాప్‌ని చూసినప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఇదే కదా అవుతుంది. ఇప్పుడు హారిజాంటల్ లైన్ అంటే ఇది. దీనికి మధ్య ఫార్మ్ అయిన యాంగిల్‌ని ఏమంటారు అని చెప్పి క్వెషన్‌లో ఇచ్చారు. సో, దీన్నే మనము యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని చెప్తామండి. ఒకవేళ లైన్ ఆఫ్ సైట్ కింద ఉందనుకోండి. అంటే హారిజాంటల్ లైన్‌కి కింద ఉంటే లైన్ ఆఫ్ సైటు. ఈ హారిజాంటల్ లైన్‌కి, ఈ లైన్ ఆఫ్ సైట్‌కి మధ్య ఫార్మ్ అయిన యాంగిల్‌ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాం. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఆన్సర్ వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 32nd క్వెషన్. ఇవన్నీ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన అప్లికేషన్స్ అన్నమాట. 10th క్లాస్‌లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అని చాప్టర్ ఉంటుంది కదా! సో, అందులో ఏ లాడర్ ఈజ్ లీన్డ్ అగైన్స్ట్ ఏ వాల్ విత్ ద యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ విత్ ద గ్రౌండ్ అండ్ ఇట్స్ ఫుట్ ఈజ్ 6 ఫీట్ అవే ఫ్రమ్ ద వాల్. ఓకే. ఫస్ట్ మనం గ్రౌండ్ వేసుకుందాము. వాల్ అన్నారు కదా! సో, అంటే గోడ. ఒక వాల్ వేసుకుందాము. ఏ లాడర్ ఈజ్ లీన్డ్ అంటే ఇక్కడ చూడండి కింద ఇచ్చారు. ఒక నిచ్చెన బక్క గోడకు వాల్చి ఉన్నది. అబ్బో! తెలుగు చదవడం రావట్లేదు. సో, అంటే ఇలా వెర్టికల్‌గా కాకుండా ఇలా అంటే ఈ విధంగా ఉన్నట్టుమాట. ఇప్పుడు మనం లాడర్ నార్మల్‌గా ఏదైనా పైకి ఎక్కాలంటే ఈ విధంగానే కదండీ వేసుకుంటాము. సో, అంతే ఇక్కడ ఇలా ఉందని అంటున్నారు. విత్ ద యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ విత్ ద గ్రౌండ్. గ్రౌండ్ అంటే ఇది కదా! గ్రౌండ్‌కి లాడర్‌కి మధ్య యాంగిల్ 60 డిగ్రీస్ ఉందట.
అయితే అండ్ ఇట్స్ ఫూట్ ఈజ్ 6 ఫీట్ అవే ఫ్రమ్ ద వాల్. వాల్ నుండి లాడర్ యొక్క ఫూట్ 6 ఫీట్ దూరంలో ఉందంట. అంటే 6 అడుగుల దూరంలో ఉందంట. దెన్ ద లెంగ్త్ ఆఫ్ ద లాడర్. లాడర్ యొక్క లెంగ్త్ ఎంత అని అడుగుతున్నారు. సో, ఇది తెలీదు కాబట్టి ఎక్స్ అని అనుకుందాం. ఇప్పుడు చూడండి ఈ థీటాకి విత్ రెస్పెక్ట్ టు దిస్ థీటా, దిస్ ఈజ్ ఎడ్జసెంట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ హైపోటెనస్ సైడ్. సో, హైపోటెనస్, ఎడ్జసెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటండి? కాస్. సో, కాస్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ సైడ్ టు 60 డిగ్రీస్ 6 బై హైపోటెనస్ సైడ్ ఎక్స్. సో, కాస్ 60 అంటే 1/2 కదండీ. 1/2 ఈక్వల్ టు 6/x. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 ఇంటూ 2 అంటే 12 ఫీట్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే. 33rd క్వెషన్. 2 cars are seen from the top of a tower of height 75 meters with angle of depression 30 degrees and 45 degrees. The distance between the cars, if they are on either side of the tower on the same line with the tower. అంటే ఫస్ట్ మనము గ్రౌండ్ డ్రా చేసుకుందాం. గ్రౌండ్ ఈజ్ నథింగ్ బట్ రోడ్ అని అనుకోండి. లేదంటే ఏదనుకున్నా పర్వాలేదు. టవర్ ఈ విధంగా ఉందంట. అంటే రోడ్డుకి మధ్యలో టవర్ ఉండదండి. అటు గాని, ఇటు గాని అన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు ఈ టాప్ ఆఫ్ ద టవర్ నుండి 2 కార్స్‌ని అబ్జర్వ్ చేస్తున్నారంట. అండ్ ఈ టవర్ యొక్క హైట్ 75 మీటర్స్ అని చెప్పి ఇచ్చారు. ఓకే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి క్వెషన్‌ని. ఈ టాప్ ఆఫ్ ద టవర్ నుండి 2 కార్స్‌ని అబ్జర్వ్ చేస్తున్నారంటే విత్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అండ్ ఈ కార్స్ కూడా దే ఆర్ ఆన్ ద ఎయిదర్ సైడ్ ఆఫ్ ద టవర్ ఆన్ ద సేమ్ లైన్ విత్ ద టవర్. అంటే సేమ్ లైన్ అనేది అక్కడ ఎందుకు మెన్షన్ చేశారంటే ఒకటి ముందు, ఒకటి వెనక ఇలా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా సేమ్ లైన్ అంటే మనకి ఈ డైరెక్షన్‌లో తీసుకుంటామని. ఓకే. అండ్ ఎయిదర్ సైడ్ అంటే ఒకటి ఇటు, ఒకటి అటు ఉందన్నట్టు. సో, ఒక కార్ ఇక్కడ అనుకుందాము. ఒక కార్ ఇక్కడ అని అనుకుందాం. ఓకేనా. ఇది ఫస్ట్ కారు. ఇది సెకండ్ కార్ అని అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఫస్ట్ కాల్‌కి సంబంధించిన యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? 30 డిగ్రీస్. అసలు ఫస్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటండి? ఫస్ట్ అబ్జర్వేషన్ పాయింట్ తీసుకోండి. అబ్జర్వేషన్ పాయింట్ దగ్గర నుండి ప్యారలల్‌గా ఒక లైన్ డ్రా చేయండి. దేనికి ప్యారలల్‌గాని? గ్రౌండ్‌కి ప్యారలల్‌గా. అంటే ఇది ఇమేజినరీ లైన్. సో, దీన్ని మనము హారిజాంటల్ లైన్ అని చెప్తాం. అంటే ద లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ద గ్రౌండ్ ఈస్ కాల్డ్ హారిజాంటల్ లైన్. సో, ఇప్పుడు ఈ హారిజాంటల్ లైన్‌కి అండ్ ఈ అబ్జర్వేషన్ పాయింట్ నుండి కార్‌ని అబ్జర్వ్ చేస్తున్నానన్నారు కదా! అంటే అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పర్సన్ యొక్క ఐ నుండి ఈ కార్‌కి ఒక ఇమేజినరీ లైన్ డ్రా చేస్తే దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్. ఓకే. ఇప్పుడు ఈ హారిజాంటల్ లైన్‌కి, ఈ లైన్ ఆఫ్ సైట్‌కి, ఈ కిందున్న లైన్ ఆఫ్ సైట్‌కి మధ్య ఫార్మ్ అయిన యాంగిల్‌ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాము. ఇది ఎంత ఇచ్చారండి? 30 డిగ్రీస్ ఇచ్చారు. సో, ఇది 30 అయితే ఇది కూడా 30 అవుతుంది. ఎందుకని? ఇది చూడండి ఈ 2 పారలెల్ లైన్స్ కదండీ! అవునా? ఈ 2 పారలెల్ లైన్స్ ఈ మధ్యలో దీన్ని నేను ఈ విధంగా ట్రాన్స్‌వర్స్ అని అనుకుంటే ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఎందుకని? ఆల్టర్‌నేట్‌లీ ఇంటీగ్రల్ యాంగిల్స్ లేదా ఆల్టర్‌నేట్ ఇంటీగ్రల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే. ఆ విధంగా. అండ్ ఇక సెకండ్ కర్వ్ వచ్చేస్తే ఇది 45 డిగ్రీస్ అన్నారు కదండీ! అంటే ఇది కూడా మనకి 45 అవుతుంది. ఓకే. ఇప్పుడు ఈ పోల్ నుండి ఈ ఫస్ట్ కార్ యొక్క డిస్టెన్స్ ఎక్స్ అనుకుందాం. అంటే ఎక్స్ దూరంలో ఉందని అనుకుందాము. సెకండ్ కార్ ఏమో వై దూరంలో ఉందని అనుకుందాం. ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది ఏంటంటే ఈ 2 కార్స్ ఎంత దూరంలో ఉన్నాయని. అంటే ఎక్స్ ప్లస్ వై 2 కావాలి మనకి. ఓకే. ఫస్ట్ నేను ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తానండి. ఫర్ సపోజ్ ఏ, బి, సి, డి అని అనుకుంటే ఏబీసీ కన్సిడర్ చేస్తే చూడండి విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ దిస్ ఈజ్ ఎడ్జసెంట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్. సో, ఆపోజిట్ ఎడ్జసెంట్ ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటండి? టాన్ 30 డిగ్రీస్. టాన్ 30 డిగ్రీస్ అంటే ఆపోజిట్ సైడ్ 30 డిగ్రీస్ 75/x. టాన్ 30 డిగ్రీస్ అంటే ఎంత అవుతుందండి మనకి? 1/√3 ఈక్వల్ టు 75/x. క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు 75 ఇంటూ √3. ఇది ఎక్స్. తర్వాత వై. ఈ ట్రయాంగిల్‌కి వచ్చేయండి. ఏబిడి. సో, ఇక్కడ కూడా టాన్ 45 కదండీ! సో, టాన్ 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ అంటే ఏమవుతుంది? 75 ఎడ్జసెంట్ సైడ్ అంటే వై. సో, టాన్ 45 అంటే 1 కదండీ! 1 ఈక్వల్ టు 75/y. సో, మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే y ఈక్వల్ టు 75 వస్తది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై అంటే 75 ఇంటూ √3 ప్లస్ వై అంటే 75. సో, 75 కామన్ తీసుకుంటే 75 ఇంటూ √3 ప్లస్ 1 ఈస్ ద ఆన్సర్. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసారా? √3 ప్లస్ 1 అని ఇచ్చారు. సో, దిస్ ఈస్ రాంగ్. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 34th క్వెషన్. ద నంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఏ సర్కిల్ కెన్ హావ్ ఫ్రమ్ ఏ పాయింట్ ఔట్‌సైడ్ ద సర్కిల్. ఒక సర్కిల్ ఒక సర్కిల్‌కి ఔట్ సైడ్ నుండి ఒక పాయింట్ తీసుకుంటే ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఔట్ సైడ్ నుండి మనం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చండి. ఓకే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇలాగా ఔట్ సైడ్ నుండి ఒక సర్కిల్‌కి మనం 2 టాంజెంట్స్ డ్రా చేస్తాం కదా! ఈ 2 టాంజెంట్స్ కూడా ఒకే లెంగ్త్‌లో ఉంటాయి. అంటే ఇది ఎంతైతే ఉంటుందో ఈ లెంగ్త్ ఇది కూడా అంతే ఉంటుంది. ఓకే. ఎప్పుడైనా మీకు ఉపయోగపడొచ్చు. నెక్స్ట్ 35
ద యాంగిల్ మేడ్ బై ద టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ సర్కిల్ విత్ ద రేడియస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఇది మన 10th క్లాస్‌లో ఉంటుందండి. అంటే మనం ఎక్స్టర్నల్ పాయింట్ నుండి సర్కిల్‌కి ఒక టాంజెంట్ డ్రా చేస్తే చూడండి, యాంగిల్ మేడ్ బై ద టాంజెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ ద రేడియస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ టాంజెంట్ సర్కిల్‌ని ఎక్కడైతే టచ్ చేస్తదో ఆ పాయింట్. ఇప్పుడు ఈ రేడియస్‌కి ఈ పాయింట్ అంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా డ్రా చేసిన రేడియస్‌కి ఈ టాంజెంట్‌కి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో, 90 డిగ్రీస్ ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చూసుకోండి. అంటే మనకు ప్రాబ్లమ్ చేసేటప్పుడు యూజ్ అవుతది. ఇదిగో నెక్స్ట్ ఇచ్చారు ప్రాబ్లమ్ చూడండి. 36th క్వెషన్. ఏ టాంజెంట్ పీక్యూ అట్ ఏ పాయింట్ పీ ఆఫ్ సర్కిల్. ఫస్ట్ ఒక సర్కిల్ డ్రా చేసుకోండి. సెంటర్‌ని ఇక్కడ మనకి ఇచ్చారు కాబట్టి అక్కడ ఏమైతే ఇచ్చారో అదే అనుకున్నారు. ఫస్ట్ పీక్యూ అనేది టాంజెంట్ అంట. ఎట్ ఏ పాయింట్ పీ ఆఫ్ ఏ సర్కిల్ అంటే పీ అనేది సర్కిల్ మీద ఉంది. అండ్ రేడియస్ 9 అన్నారు. అంటే ఇది రేడియస్ 9 సెంటీమీటర్స్. మీట్స్ ఏ లైన్ త్రూ ద సెంటర్ ఓ. సెంటర్ ఓ అంట. ఎట్ ఏ పాయింట్ క్యూ అంటే పీక్యూ అనేది ఒక టాంజెంట్ అంటండి. ఈ విధంగా. అంటే క్యూ అనేది కదా ఎక్స్టర్నల్ పాయింటు. ఈ పీక్యూ అనే టాంజెంటు చూడండి, ఒకసారి మళ్ళీ క్వెషన్ చదువుతాను. ఏ టాంజెంట్ పీక్యూ ఎట్ ఏ పాయింట్ పీ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 9 సెంటీమీటర్స్ మీట్స్ ఏ లైన్. ఇది ఒక లైన్‌ని మీట్ అయ్యిందంట. ఎక్కడ ఆ లైన్ కూడా ఎలా పాస్ అవుతుంది? మీట్స్ ఏ లైన్ త్రూ ద సెంటర్ ఓ ఎట్ ఏ పాయింట్ క్యూ. ఆ లైన్ సెంటర్ నుండి పాస్ అవుతుందంట. అండ్ ఈ టాంజెంట్, ఈ లైన్ కూడా క్యూ దగ్గర మీట్ అయ్యాయంట. క్వెషన్ చూసారా? అంటే ఇది ఈజీయే. కానీ దాన్ని అర్థం చేసుకొని మనం డయాగ్రామ్ డ్రా చేయడమే ఇంపార్టెంట్. ఓకే. అండ్ అండ్ సో దట్ ఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 15. అంటే ఇది 15 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే పీక్యూ ఎంత అని అడుగుతున్నారు. సో, ఇందాకే చెప్పాను ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. అప్పుడు ఇది పైథాగరస్ థియరమ్ అప్లై చేసుకోవచ్చు కదండీ. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా మరి. సో, ఇది ఎక్స్ అని అనేసుకుందాం. ఓకేనండి. ఇది 90 డిగ్రీస్‌కి ఆపోజిట్‌గా ఉండేటువంటి సైన్‌ని హైపోటెనస్ అని అంటాం. సో, పైథాగరస్ థియరమ్ ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు రిమైనింగ్ 2 సైడ్స్ యొక్క లెంగ్త్స్‌ని స్క్వేర్ చేసి యాడ్ చేయాలి. సో, 15 స్క్వేర్ అంటే 225, 9 స్క్వేర్ అంటే 81, 81 ఇటు పట్టుకొచ్చేయండి. -81 దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో, 225 - 81 అంటే ఎంత అవుతుందండి మనకి? 2 సారీ 4 నెక్స్ట్ 22 - 8 అంటే 14 అనుకుంటున్నాను. ఓకే. సో, 14 దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంతే కదా! 5 అంతే సరిపోయింది. సో, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 దట్ ఈక్వల్ టు 12 అన్నమాట. ఓకే. దీన్ని ఇంకో రకంగా మనం చెప్పగలగాలి అంటే ఇక్కడ హైపోటెనస్ సైడ్ అనేది 15 అండి. సో, మనకు అడిగింది ఈ సైడ్ అంటే హైపోటెనస్ సైడ్ కాకుండా కాబట్టి మేబీ 15 కన్నా తక్కువ ఉన్నది కూడా ఆప్షన్ అవ్వచ్చు. బట్ ఇక్కడ 2 ఉన్నాయి కదా! 15 కన్నా తక్కువ ఉన్నాయి. కాబట్టి వెరిఫికేషన్ కుదరదు. మనం ఇలాగే చేయాలి. ఓకే. నెక్స్ట్ 37th క్వెషన్ అండి. సో, 37థ్‌లో ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఆఫ్ ఎ సర్కిల్ విత్ రేడియస్ 4 సెంటీమీటర్స్ అండ్ యాంగిల్ 30 డిగ్రీస్. అంటే ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్ములా ఏంటండి మనకి? ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఈక్వల్ టు తీటా బై 360 డిగ్రీస్ ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇక్కడ తీటా అంటే యాంగిల్ 30 డిగ్రీస్ అంటే యాంగిల్ ఆఫ్ సెక్టార్ అని అర్థం. సో, 30 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ పై అంటే ఎంత తీసుకోమన్నారండి? 3.14 అక్కడ తీసుకోమన్నారు కదా! మనం అంతే తీసుకుందాం. ఓకేనా? ఇంటూ ఆర్ స్క్వేర్. ఆర్ అంటే రేడియస్ 4 కదా! సో, 4 ఇంటూ 4 ఇక్కడ 0, 0 క్యాన్సిల్. 3 టేబుల్ ఇది 12 టైమ్స్ క్యాన్సిల్ అండి. అంతే కదా! 3 12 36. నెక్స్ట్ 4 టేబుల్ ఇది 3 టైమ్స్ క్యాన్సిల్. సో, టోటల్‌గా 3.14 ఇంటూ 4 అంటే 4 4 16, 4 1 4 5, 4 3 12. సో, 12.56 వస్తదండి. ఈ రెండిటిని మల్టిప్లై చేసుకుంటే బై 3. సో, మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 4.18 సెంటీమీటర్ స్క్వేర్ అని వస్తది. ఏం లేదు. ఇప్పుడు పాయింట్ లేదనుకో నార్మల్‌గా డివైడ్ చేసేయండి. 3 4 జా 12 కదా! సో, 5 ఇక్కడ రాసుకుంటే 3 1 జా 3. నెక్స్ట్ ఏమవుతది? రిమైండర్ 2 వస్తుంది. 26 మళ్ళీ 3 8 జా 24. చాలు ఒక 3 డిజిట్స్ వరకు చాలు. ఎందుకంటే ఇక మనకి తర్వాత అడగలేదు. ఇప్పుడు 1256ని డివైడ్ చేస్తే 3తో 418 వస్తుంది. మరి 12.56 అంటే పాయింట్ 2 డిజిట్స్ ముందుకు తీసుకురండి. అంటే ఇక్కడ ఉన్న పాయింట్‌ని ఈ విధంగా ఇక్కడ తీసుకొస్తే నియర్లీ మనకి 4.18 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ 38th క్వెషన్. లెంగ్త్ ఆఫ్ యాన్ ఆర్క్ ఆఫ్ ఏ సెక్టార్ ఆఫ్ యాంగిల్ 45 డిగ్రీస్ అంటే థీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ వెన్ ద రేడియస్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చారు. సో, లెంగ్త్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా ఏమవుతుందండి మనకి? లెంగ్త్ ఆఫ్ ఆర్క్ ఈక్వల్ టు తీటా బై 360 డిగ్రీస్ ఇంటూ
2πr. ఓకే. థీటా అంటే 45 డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 2 ఇంటూ పై వాల్యూ ఇక్కడ ఆప్షన్‌లో చూస్తే సింప్లిఫై చేయలేదు. పై వాల్యూ ఉంచేసారు. కాకపోతే అలా ఉంచేయండి. పై ఇంటూ ఆర్ అంటే 3. ఓకే. నెక్స్ట్ ఇది 9 టేబుల్‌గా క్యాన్సిల్ అయిపోతుంది కదండీ. 9 5 ఆర్ 45, 9 40 ఆర్ 360. నెక్స్ట్ 5 టేబుల్ ఇది 8 టైమ్స్ క్యాన్సిల్. మళ్ళీ ఇది 2 టేబుల్‌గా 4 టైమ్స్ క్యాన్సిల్. సో, టోటల్‌గా 3π/4 ఈస్ ద ఆన్సర్. ఓకే. అంటే ఆప్షన్స్‌ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. సరేనా? నెక్స్ట్ 39th క్వెషన్. ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ ఇఫ్ ఏ కార్డ్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ 10 సెంటీమీటర్స్ సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ ద సెంటర్. అంటే ఒక సర్కిల్ డ్రా చేసుకుందామండి. ఒక కార్డ్ డ్రా చేసుకుందాము. ఆ సర్కిల్‌కి సెంటర్ ఉంటుంది కదా! సెంటర్ O అని అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. చూడండి. ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్ ఇఫ్ ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ ఎట్ ద సెంటర్. కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ సబ్టెన్స్ ఏ రైట్ యాంగిల్ అంటే కార్డ్ యొక్క ఎండ్ పాయింట్స్ ఉంటాయి కదా! దీన్ని సెంటర్‌ని జాయిన్ చేస్తే మధ్యలో యాంగిల్ ఫార్మ్ అవుతది కదా! అదే కార్డ్ సబ్టెన్స్ ద యాంగిల్ ఎట్ ద సెంటర్ అంటే. ఎంతన్నారు? రైట్ యాంగిల్ అన్నారు కదా! అంటే ఇది 90 డిగ్రీస్ అని. నెక్స్ట్ రేడియస్ ఎంతన్నారు? 10. ఇంతకీ మైనర్ సెగ్మెంట్ అంటే ఏంటండి? ద ఏరియా ఫార్మ్డ్ బిట్వీన్ ద మైనర్ ఆర్క్ అండ్ ద కార్డ్. అంటే ఇది మాట మైనర్ సెగ్మెంట్ అంటే. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ వాల్యూ కావాలి. ఈ షేడ్ చేసింది. అంటే మనం ఏం చేయాలంటే ఫస్టు ఈ సెక్టార్ ఏరియా, టోటల్ ఏరియా కట్టాలి. ఈ సెక్టార్, టోటల్ ఏరియా కట్టి అందులో నుండి ఈ ట్రయాంగిల్ తీసేయాలి. అంతే కదండీ! ఇప్పుడు సెక్టార్, టోటల్ ఏరియా కడితే ఏమొస్తది? ఈ విధంగానే కదా వస్తది. ఇప్పుడు ఇందులో నుండి నేనేమన్నాను? ఇది తీసేయగలను. అంటే మనకు మిగిలిందేంటి? ఇదేనా? సో, మనకు కావాల్సింది కూడా అదే. ఫస్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్. సెక్టార్ ఫార్ములా ఏమవుతుందండి మనకి? థీటా బై 360 డిగ్రీస్ ఇంటూ పై పై ఆర్ స్క్వేర్. ఆప్షన్‌లో కూడా మనకి వాల్యూ ఉంది కాబట్టి మనం సింప్లిఫై చేయాలి తప్పదు. థీటా అంటే 90 అండి. 90/360 డిగ్రీస్ ఇంటూ పై అంటే 3.14 తీసేసుకుందాము. ఆర్ స్క్వేర్. ఎందుకు 3.14 తీసుకున్నానంటే మనకు ఆప్షన్‌లో సారీ క్వెషన్‌లోనే తీసుకోమని ఇచ్చారు కదా! అండ్ ఆప్షన్‌లో కూడా డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మనం 3.14 తీసేసుకోవడమే మంచిది. ఆర్ స్క్వేర్ రేడియస్ అంటే 10 కదండీ! కాబట్టి 10 ఇంటూ 10. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 టైమ్స్ క్యాన్సిల్ అండి ఇది. అండ్ ఇక్కడ చూడండి 10 ఇంటూ 10 100 కదా! సో, 3.14 ఇంటూ 100 అంటే 0.2 డిజిట్స్ రైట్ సైడ్‌కి వెళ్ళిపోతుంది. అంటే టోటల్‌గా 314/4 వస్తుంది. సో, మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2 15 30 ఇంకా 1 మిగిలిపోతుంది. పక్కనేసుకుంటే 14 అంటే 2 7 14/2 2 మళ్ళీ అంటే డెసిమల్స్ వచ్చేస్తది ఇది ఇంకా. 2 7 14 ఇక 1 మిగిలిపోతుంది అంటే 17 మళ్ళీ 2 8 16 అవునా? అప్పుడు ఇక 1 మిగిలిపోతుంది కదా! అప్పుడు పాయింట్ పెట్టుకుంటే 1 పక్కన 0 వస్తది. మళ్ళీ 2 5 10 ఓకే. లేదు మాకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉందంటే నార్మల్‌గా డివైడ్ చేసుకోండి ఈ విధంగా. మీకు అప్పుడు క్లారిటీ వస్తది. ఓకేనా? సరేనండి. ఇప్పుడు సెక్టార్ మనకి 78.5 వచ్చింది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మరి బేస్ ఏమవుతది? హైట్ ఏమవుతది? ఇప్పుడు మనకి ఇచ్చింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా! అంటే ఈ విధంగా. సో, ఇది హైట్ తీసుకుంటే ఇది బేస్ అవుద్ది. అర్థమైందండి? సో, ఇది 10 ఇది 10 మన క్వెషన్‌లో ఇచ్చారు కాబట్టి హాఫ్ ఇంటూ 10 ఇంటూ 10. సో, ఇది 5 టైమ్స్ క్యాన్సిల్. 5 ఇంటూ 10 అంటే 50. ఇప్పుడు మనకి షేడెడ్ ఏరియా కావాలి అంటే ఏం చేయాలి? షేడెడ్ ఏరియా ఈక్వల్ టు టోటల్ సెక్టార్ 78.5 నుండి ఈ ట్రయాంగిల్ తీసేయాలి. అంటే 50 దాని ఏరియా. సో, దట్ ఈక్వల్ టు 28.5 సెంటీమీటర్ స్క్వేర్ ఈస్ ద ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ 40th క్వెషన్. ఏ టాయ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్. ఒక టాయ్ ఉందంట. కోన్ షేప్‌లో ఈ విధంగా. ఏ టాయ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ ఆఫ్ రేడియస్ ఆర్. సో, రేడియస్ ఆర్ అట. అండ్ లాటరల్ హైట్ హెచ్ లేదా మనం స్లాంట్ హైట్ అని అంటాము. సారీ లాటరల్ హైట్ ఎల్. మనం స్లాంట్ హైట్ అని అంటాము యాక్చువల్లీ. ఇక్కడ లాటరల్ హైట్ అని ఇచ్చారు. ఏదైనా ఒకటే. మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్ఫియర్. హెమిస్ఫియర్ పైన ఉందంట ఈ కోన్. అంటే ఈ విధంగా. ఇది హెమిస్ఫియర్. ఆఫ్ సేమ్ రేడియస్. హెమిస్ఫియర్ కూడా సేమ్ రేడియస్. అండ్ ద టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్. టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ అంటే మొత్తం ఇక్కడ నుండి ఇక్కడికి టోటల్ హైట్ ఎంత? హెచ్ అన్నారు. దెన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఎంత అని అడుగుతున్నారు. సో, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకు కనిపించే ప్రతి ఏరియా కూడా. సో, మనకి పై పార్ట్ కోన్‌కి సంబంధించి ఈ పై పార్ట్ అంతా కనిపిస్తదండి. అలాగే హెమిస్ఫియర్‌కి సంబంధించి ఈ కింద పార్ట్ అంతా కనిపిస్తది. ఈ మధ్యలోది మనకు కనిపిస్తది. ఎందుకంటే 2 మనకు కలిసిపోతాయి కదా! అంటే మనం ఏం కనిపెడితే సరిపోతుంది? సీఎస్ఏ ఆఫ్ కోను ప్లస్ సీఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్. ఈ రెండిటిని యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. అదేంటి అడిగింది టోటల్ కదా! అంటే మనకి టోటల్ అంటే ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియాస్ వేయమని కాదు. మనకి మొత్తం ఏరియా ఏదైతే కనిపిస్తుందో దాని ఏరియా కట్టాలి. సో, ఇప్పుడు సీఎస్ఏ ఆఫ్ కోన్ అంటే ఏమవుతుందండి? పై ఆర్ఎల్ ప్లస్ సీఎస్ఏ ఆఫ్ హెమిస్ఫియర్ అంటే 2 పై ఆర్ స్క్వేర్. ఓకే. ఇప్పుడు కామన్‌గా ఏమొస్తుంది?
ఒక పై వస్తుంది. ఒక ఆర్ కూడా వస్తది. ఇంక ఇక్కడ ఏముంటుంది ఎల్ ప్లస్ ఇక్కడ పై కామన్ తీస్తాం. ఒక ఆర్ కామన్ తీస్తాం అంటే 2r. సో ఎల్ పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ 2r ఈస్ ద ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 41 ఏ మోడల్ ఈజ్ మేడ్ విత్ 2 కోన్స్ ఈచ్ ఆఫ్ హైట్ 2 సెంటీమీటర్స్ అటాచ్డ్ టు ద 2 ఎండ్స్ ఆఫ్ ఏ సిలిండర్. అంటే మనకు ఒక సిలిండర్ ఉంది ఈ విధంగా. ఈ సిలిండర్‌కి 2 ఎండ్స్ ఉంటాయి గదా! అంటే ఈ ఎండ్స్. ఈ ఎండ్స్‌కి 2 కోన్స్ అటాచ్ చేశారంట. ఇదొక కోను అండ్ ఇదొక కోను. ఈ కోన్ యొక్క హైట్ వచ్చేసరికి 2 సెంటీమీటర్స్. అంటే ఇది కూడా అంతే. 2 సెంటీమీటర్స్. ద డయామీటర్ ఆఫ్ ద మోడల్. ఇక్కడ డయామీటర్ ఆఫ్ ద మోడల్ అని ఇచ్చారు కదా! అంటే మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఆబ్జెక్ట్ అన్నమాట. సో, మోడల్ అని అన్నప్పుడు ఇందులో ఉన్న ప్రతి సాలిడ్‌కి కూడా మనం డయామీటర్ 3 తీసేసుకోవాలి. ఇంక అందులో డౌటే లేదు. అంటే సిలిండర్ యొక్క డయామీటర్ 3 కోన్ యొక్క డయామీటర్ కూడా 3 సో, ఈ విధంగా రాస్తానండి డయామీటర్‌ని. నెక్స్ట్ అండ్ ఇట్స్ లెంత్. లెంత్ అంటే మోడల్ యొక్క లెంత్ అంటే టోటల్ లెంత్ ఎంత ఇచ్చారు? 12 సెంటీమీటర్స్ అని చెప్పి ఇచ్చారు. టోటల్ లెంత్ గుర్తుపెట్టుకోవాలి. దెన్ ద వాల్యూమ్ ఆఫ్ ద మోడల్. సరే. ఇక్కడ చూడండి ఫస్ట్ సిలిండర్‌కి సంబంధించిన మెజర్‌మెంట్స్ చూద్దాం. సిలిండర్ యొక్క హైటు ఇక్కడ నుండి ఇక్కడికే అవుతుంది. అంటే ఇది మాత్రమే సిలిండర్ యొక్క హైట్. ఎంత అవుతుందండి? మొత్తం 12. ఇందులో ఈ పార్ట్ 2 సెంటీమీటర్స్ మళ్ళీ ఈ పార్ట్ 2 సెంటీమీటర్స్. అంటే సిలిండర్ పార్ట్ ఇదే కదా! సో, 2 + 2 4. 12 లోంచి 12 లోంచి 4 తీసేయండి. అంటే 8 సెంటీమీటర్స్ అన్నమాట. ఏంటి? సిలిండర్ యొక్క హైట్. ఇప్పుడు మొత్తం వాల్యూమ్ ఓవరాల్ వాల్యూమ్ అడిగారు కాబట్టి ఇందులో ఉన్న ప్రతి సాలిడ్ వాల్యూమ్ కలిపేద్దాం. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏమవుతదండి? 1/3 పై r²h. కానీ ఇక్కడ ఇదే సేమ్ మెజర్‌మెంట్స్‌తో 2 కోన్స్ ఉన్నాయి. కాబట్టి 2 × 1/3 పై r²h ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై r²h. ఓకే. సో, చూడండి ఇక్కడ మనకి కామన్‌గా లేదంటే సింప్లిఫై చేద్దాము. 2/3 × పై r². r అంటే ఇక్కడ రేడియస్ సిలిండర్ యొక్క కోన్ యొక్క రేడియస్ ఎంతైతే ఉందో సిలిండర్ యొక్క రేడియస్ కూడా సేమ్. కాబట్టి ఇంకా r² ఆ విధంగానే ఉంచేయండి. లాస్ట్‌లో సింప్లిఫై చేద్దాం. హెచ్ మారుతుందండి. కోన్ యొక్క హైట్ ఎంత? 4 కదా! సారీ. కోన్ యొక్క హైట్ 2 కదా! ఓకే. నెక్స్ట్ ప్లస్ పై r² అలాగే ఉంచేయండి. హెచ్ ఇక్కడ ఏమవుతుంది? 8 అవుతుంది. ఇప్పుడు కామన్‌గా ఏమొస్తాయి చూడండి. పై r². సో, పై r² కామన్ తీసేస్తే ఇంక లోపల ఏం మిగులుతుంది? ఇక 2/3 ఇక్కడ చూడండి 2 × 2 మొత్తం 4/3 ప్లస్ ఇక్కడ పై r² కామన్ తీసాం కాబట్టి 8 వస్తుంది. అంతే కదండీ. సో, 8ని 8/1 అని రాసుకోండి. పై r² ఇంటూ 4 × 1 4 ప్లస్ 8 × 3 24/3. సో, 4 + 24 అంటే 28/3 అండి. ఇది దీని వాల్యూ. మరి పై అంటే ఎంత? 22/7 ఇంటూ రేడియస్. రేడియస్ అంటే ఏమవుతుంది? మనకు డయామీటర్ ఇచ్చారు. రేడియస్ ఏమవుతుంది? ఇందులో సగం. అంటే 3/2 ఇంటూ 3/2 ఇంటూ దీని వాల్యూ ఎంతొచ్చింది? 28/3. జాగ్రత్తగా చూడండి 3, 3 క్యాన్సిల్. 7 టేబుల్‌లో ఇది 4 టైమ్స్ క్యాన్సిల్. 2 టేబుల్‌లో ఇది 11 టైమ్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 2 టేబుల్ ఇది 2 టైమ్స్ క్యాన్సిల్. సో, టోటల్‌గా క్యాన్సిల్ చేసుకుంటే 66 సెంటీమీటర్ క్యూబ్ ఈస్ ద ఆన్సర్. ఓకే. లెంతీగా ఉంది ఇది కొంచెం. బట్ చేయాలి కదా మరి. నెక్స్ట్ 40 అయిపోయినాయండి ఇంకా లెంతీ ప్రాబ్లమ్స్. ఇంకా మనం ఫాస్ట్‌గా వెళ్ళిపోవడమే. 42nd మోడ్ అండ్ మీన్ ఆఫ్ ఏ డేటా ఆర్ 7 and 5. అంటే మోడ్ ఈక్వల్ టు 7 అండ్ మీన్ ఈక్వల్ టు 5 అని ఇచ్చారు. దెన్ మీడియన్ ఎంత అని అడుగుతున్నారు. ఇక 3 సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ వచ్చేసినాయంటే ఫార్ములా ఏమవుతుంది? మోడ్ ఈక్వల్ టు 3 × మీడియన్ మైనస్ 2 × మీన్. సో, మోడ్ అంటే మనకు 7 ఇచ్చారు కదా! సో, 7 = 3 × మీడియన్ మైనస్ 2 × మీన్ అంటే 5. సో, 2 × 5 అంటే 10 -10 ఇటు పట్టుకొచ్చేస్తే 10 + 7 17 = 3 × మీడియన్. సో, టోటల్‌గా 3 ఇంటూ చేస్తుందండి. అటు పంపించేస్తే 17/3. సో, టోటల్‌గా మీడియన్ = 17/3. ఓకే. డైరెక్ట్‌గా ఇచ్చారు ఇక డెసిమల్స్ ఇవ్వకుండా. నెక్స్ట్ 43rd క్వెషన్. అస్యూమ్డ్ మీన్ ఆఫ్ ఏ డేటా. అస్యూమ్డ్ మీన్ అంటే ఏ = 47.5 ఇచ్చారండి. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ డిఐ. డిఐ అంటే డీవియేషన్స్ అండి. మనము డీవియేషన్ మెయింటైన్ చేస్తాం కదా 10th క్లాస్‌లో అవి. సో, సిగ్మా ఎఫ్ఐ = ఫ్రీక్వెన్సీ. దెన్ ద మీన్ ఆఫ్ ద డేటా. సింపుల్‌గా మీన్ = ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అని చెప్పి మనం ఫార్ములా యూజ్ చేసుకుంటాము. ఏ అంటే 47.5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటే 435/30. సో, మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే డెసిమల్ ఎక్స్పాన్షను
14.5 వస్తదండి. ఓకే. సో, 47.5 ప్లస్ 14.5 అంటే 62 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 44 చూడండి. ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అబ్టైన్డ్ బై ఇక్కడ చూడండి ఒకసారి. మనం ఎగ్జాంపుల్‌గా 0-10, 10-20, 20-30, 30-40 ఇలా అబ్జర్వేషన్స్ తీసుకుందాం. అదే క్లాస్ ఇంటర్వెల్స్. వీటి యొక్క ఫ్రీక్వెన్సీస్ 2, 3, 5, 7 ఎగ్జాంపుల్‌గా అనుకుందాం. ఇవి ఫ్రీక్వెన్సీస్, ఇవేమో అబ్జర్వేషన్స్‌ని మనం నార్మల్‌గా ఇవి రాసుకుందాము. మళ్ళీ ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్ అయిపోద్ది. అక్కడ మీకు కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పి ఈ విధంగా రాస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు వేవ్ మనం ఎలా చేస్తామండి? ఫస్ట్ 2, 2కి ఇది యాడ్ చేస్తాం. 2+3 ఈక్వల్ టు అంటే 2+3 దట్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ దీనికి ఇది యాడ్ చేస్తాం. అంటే 5+5 దట్ ఈక్వల్ టు 10. దీనికి మళ్ళీ ఇది కావాలి ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలంటే 10కి ఇది యాడ్ చేస్తాం. 10+7 ఈక్వల్ టు 17. అయితే ఇది మనకి ఎలా వస్తుంది అంటే ఫ్రీక్వెన్సీలో ఉన్న ఈ ఫస్ట్ టర్మ్ తీసుకొని దీనికి మళ్ళీ ఇది యాడ్ చేస్తాం. ఇది తీసుకొని ఈ వచ్చిన ఆన్సర్‌కి మళ్ళీ ఇది యాడ్ చేస్తాం. అవునా కాదా? ఇక్కడ క్వెషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమడుగుతున్నారు? ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ అబ్టైన్డ్ బై. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ తీసుకుంటే అంటే ఈ విధంగా ఒక ఇంటర్వెల్ తీసుకుంటే ఈ ఇంటర్వెల్‌కి సంబంధించిన క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది? అంటే ఇప్పుడు ఇది 10 అంటే ఎలా వచ్చిందండి? దీని ముందొచ్చిన 5కి మనం ఇది యాడ్ చేసాం. అవునా కదా? అంటే ఈ ఫ్రీక్వెన్సీకి దీని పైనున్న 2 ఫ్రీక్వెన్సీలు యాడ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ క్లాస్‌లో నాకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలంటే ఏం చేయాలి? ఈ ఫ్రీక్వెన్సీకి, ఈ ఫ్రీక్వెన్సీకి పైనున్న అన్ని ఫ్రీక్వెన్సీస్ యాడ్ చేయాలి. అవునా కదా? అంటే యాడింగ్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఆల్ ద క్లాసెస్ ప్రిసీడింగ్ ద గివెన్ క్లాస్ అంతే కదా? యాడింగ్ ద ఫ్రీక్వెన్సీస్ అంటే ఈ ఫ్రీక్వెన్సీ దేనికైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అడుగుతున్నారో దానికి సంబంధించిన ఏ క్లాస్‌కి సంబంధించి అడుగుతున్నారో దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ దాని పైనున్న ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని యాడ్ చేస్తే అప్పుడు మనకి దాని యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తది. ఓకేనా? అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ 45 ఇది డైరెక్ట్ ఫార్ములా అండి. గ్రూప్ డేటాకి 3 సంబంధించి అడిగారు. ఇదే కదా! ప్లస్ F1 - F0/2 F1 - F0 - F2 ఇంటూ హెచ్. సో, ఇక ఒకవేళ ఈ ఆర్డర్ తెలియకపోయినా మీరు ఈజీగా పెట్టేయొచ్చు ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకదానికి మైనస్ అని ఇచ్చాడు. ఒకదానికేమో ఇక్కడ హెచ్‌కి మైనస్ ఇచ్చాడు. అది ఎలాగో కాదు. కాబట్టి ఇదే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ ఇచ్చిన వాటిలో ఏది ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ అవ్వదు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1 ఇంక్లూడింగ్ 0 అండ్ 1. 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. బట్ 0కి 1కి మధ్యలోనే ఉంటది దీని వాల్యూ. సో, 2/3 అంటే మనకి దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ రాసుకున్నట్టయితే నియర్లీ 0.666గా వస్తూ ఉంటది. అవునా కదా? అంటే ఇది దీనికి మధ్యలోనే ఉంటది కాబట్టి ఇది అవ్వచ్చు. సెకండ్‌ది 15% కదా! దీనికి మధ్యలో ఉండదనుకోవద్దండి. 15% అంటే 15/100 అని. సో, దీని ఆన్సర్ 0.15. ఇది కూడా దీనికి మధ్యలో 1కి 0కి మధ్యలోనే ఉంటుంది. నెక్స్ట్ 0.7 ఎలాగ 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. -1.5 అనేది మాత్రం 0 కన్నా చిన్న వాల్యూ. సో, ఇదే మనకి ఆప్షన్. నెక్స్ట్ 47 ఇది డైరెక్ట్ క్వెషన్ అండి. పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ నాట్ ఈక్వల్ టు 1 అని చెప్పి మనం ఫార్ములా చెప్పుకుంటాం. ఇక్కడ పి ఆఫ్ ఈ నాట్ అడిగారు. సో, పి ఆఫ్ ఈ నాట్ ఈక్వల్ టు దీన్ని అటు పంపించేస్తే 1 - పి ఆఫ్ ఈ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 48th క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాస్ ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్. ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు వచ్చిన ఈవెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ వేసామండి. మనకి హెడ్ వస్తది, టెయిల్ వస్తది. ఇప్పుడు హెడ్ వచ్చినా మనకి హెడ్ పడడానికి ఛాన్స్ ఎంతుంది? 1/2 50%. టెయిల్ పడడానికి ఛాన్స్ ఉంది. ఎంతుంది? 50%. ఇలాగా ప్రతి దానికి కూడా సేమ్ ఛాన్స్ ఉంటే వాటిని ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అని చెప్తాం. ఇక్కడ చూడండి టాసింగ్ ఏ కాయిన్ అనేది ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్. నెక్స్ట్ టాసింగ్ 2 కాయిన్స్ సైమల్టేనియస్‌గా ఇది కూడా అంతేనండి. 2 కాయిన్స్ సైమల్టేనియస్‌గా అంటే అవుట్‌కమ్స్ ఏమవుతాయి? 2 హెడ్ పడొచ్చు అయితే, లేదంటే 2 టెయిల్ పడొచ్చు, లేదంటే ఒకటి హెడ్, ఒకటి టెయిల్ పడొచ్చు, లేదంటే ఒక టెయిల్, ఒకటి హెడ్ పడొచ్చు. ఇప్పుడు 2 హెడ్‌లు పడడానికైనా ప్రాబబిలిటీ ఛాన్స్ ఎంతుంది? మొత్తం టోటల్ 4 ఇందులో ఇది 1/4. ఇలా 2 టెయిల్స్ పడడానికి 1/4 ప్రాబబిలిటీ. ఇలా ఒక హెడ్, ఒక టెయిల్ పడడానికి 1/4. ఇలా ఒక టెయిల్ ఫస్ట్ టెయిల్, సెకండ్ హెడ్ పడడానికి 1/4. ఇలా అన్నిటికి కూడా సేమ్ ప్రాబబిలిటీ ఉంటే దాన్ని ఈక్వల్లీ లైక్లీ అవుట్‌కమ్స్ అని చెప్తాం. అంటే ఇందాక చెప్పిన విధంగా.
అలాగే రోలింగ్ 2 డైస్. 2 డైస్ ఏసినప్పుడు మనకి 36 ఔట్‌కమ్స్ వస్తాయి. ఏ విధంగా 1, 1, 2, 1, 3 ఇలా 36 ఔట్‌కమ్స్ వస్తాయి. సో, మీరు ఏ ఔట్‌కమ్ తీసుకున్నా గాని ప్రాబబిలిటీ సేమ్ ఉంటుంది. ఏంటి 1/36 ఉంటుంది. ఇప్పుడు 1, 1 పడ్డానికి ప్రాబబిలిటీ ఎంత ఉందనంటే 1/36. అలా కాకుండా 4, 5 రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది అంటే ఫస్ట్ డైస్ మీద 4, సెకండ్ డైస్ మీద 5 రావడానికి ప్రాబబిలిటీ ఎంత ఉందంటే అది కూడా 1/6. సో, ఇలా ప్రతి ఔట్‌కమ్‌కి కూడా సేమ్ ప్రాబబిలిటీ ఉంటే దాన్ని ఈక్వల్లీ లైక్లీ ఔట్‌కమ్స్ అని చెప్తాం. అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలియడం కోసం. సో, ఈ 3 కూడా ఈక్వల్లీ లైక్లీ ఔట్‌కమ్స్ కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ అవుతుందండి ఆన్సరు. నెక్స్ట్ 49 ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ సెట్ ఆఫ్ 52 కార్డ్స్. ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ క్వీన్స్ అంటే అవి ఫేస్ కార్డ్స్‌గా ఉంటాయి. లాస్ట్‌లో ఉంటాయి కదండీ! ఆహ్, జాకు, క్వీను, కింగు ఈ విధంగా ఉంటాయి. రెడ్‌లో మళ్ళీ హార్ట్స్‌లో ఉంటుంది. డైమండ్స్‌లో ఉంటుంది. స్పేడ్స్‌లో ఉంటుంది. క్లబ్స్‌లో ఉంటుంది. సో, మొత్తం టోటల్ క్వీన్ కార్డ్స్ 4 ఉంటాయి. సో, 4 టోటల్ ఔట్‌కమ్స్ 52 అంటే 2/26 ఈస్ ద ఆన్సర్. హ్మ్. 4 సారీ మీది మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కదా! 1/30. సో, థర్డ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 50 లాస్ట్ క్వెషను. రామ్ అండ్ శ్యామ్ ఆర్ ఫ్రెండ్స్. ప్రాబబిలిటీ దట్ బోత్ విల్ హావ్ సేమ్ బర్త్‌డే. ఇక్కడ చూడండి. మనకి టోటల్ ఇక్కడ ఇయర్‌లో మొత్తం టోటల్ డేస్ ఎన్నండి? 365 కదా! ఇక్కడ యాక్చువల్‌గా నాన్ లీప్ ఇయరే కన్సిడర్ చేశారు. ఎందుకంటే ఆప్షన్‌లో అన్నిట్లో డినామినేటర్‌లో 365 ఉంది. ఇక్కడ 364 ఉంది. ఇది అసలు అయ్యే ఛాన్సే లేదు కదా! సో, టోటల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను రామ్ బర్త్‌డే జనవరి 2 అనుకుంటున్నానండి. ఓకే. మొత్తం టోటల్ 365 డేస్‌లో రామ్ బర్త్‌డే జనవరి 2 అని అనుకుంటున్నాను. ఇప్పుడు శ్యామ్ బర్త్‌డే కూడా మళ్ళీ జనవరి 2 రావడానికి ఛాన్స్ ఎంతుంది అంటే మొత్తం 365 డేస్‌లో జనవరి 2 ఎన్నుంటాయి? ఒకటే ఉంటుంది. అంటే కేవలం ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. సో, 1/365 ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కంపల్సరీగా పాలిసెట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసేయండి.